ఓకే. సో, జావా 8 వరకు మనం నేర్చుకున్నాం. జావా 8లో కూడా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి జనరల్‌గా జావా 8లో ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ అనేది యాడ్ అయింది. ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌తో పాటు ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌ని సపోర్ట్ చేయడానికే ఇంటర్ఫేసెస్‌లో ఒకే మెథడ్‌ని తీసుకొచ్చే ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. దీని తర్వాత వ ఇన్ తర్వాత అది ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్‌లో స్ట్రీమ్స్ అని ఇవన్నీ కూడా రిలేటెడ్ టు ఫంక్షనల్ ప్రోగ్రామింగ్. ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్‌కి రిలేటెడ్‌గా స్ట్రీమ్కి సంబంధించిన మెథడ్స్, డిఫరెంట్ క్రియేషనల్ మెథడ్స్ దాంట్లో వచ్చేసాయి. అండ్ తర్వాత నెక్స్ట్ మనకు జావా 8లో ఏమొస్తాయంటే ఒక ఇంటర్ఫేస్లో మనకు ఫంక్షన్ రాసుకోవచ్చు. అంటే ఒక ఇంటర్ఫేస్లో ఎలాంటి మెథడ్స్ రాయొచ్చు అంటే డిఫాల్ట్ మెథడ్స్ రాయొచ్చు. ఓకే, డిఫాల్ట్ మెథడ్స్ రాయొచ్చు అంటే డిఫాల్ట్ లాజిక్ కూడా రాయొచ్చు. అంటే ఇంతవరకు బిఫోర్ 1.8లో ఒక మెథడ్ ఎలా ఉండేదంటే ఇంటర్ఫేస్లో ఒక మెథడ్ ఎలా ఉండేదంటే అబ్జల్యూట్గా అబ్స్ట్రాక్ట్ మెథడే ఉండేది. అది ప్యూర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని మనం చెప్పుకునేవాళ్ళం. సో అయితే జావా 8 నుంచి ఇంటర్ఫేస్లో మనం ఏం యాడ్ చేయొచ్చు అంటే ఒక స్టాటిక్ మెథడ్స్ అయినా రాయొచ్చు, ఆర్ ఓకే డిఫాల్ట్ మెథడ్స్ అయినా రాయొచ్చు. డిఫాల్ట్ అనే వర్డ్ మనం కరెక్ట్గా ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓకే. సో మనకి ఇక్కడ ఓకే నా ఇక్కడ ఒక క్లాస్ ఏదైనా తీసుకున్నాం. ఇక్కడ నేను ఏదైనా ఇంటర్ఫేస్ అని మనం తీసుకున్నాం అనుకో, ఇంటర్ఫేస్ ఏ ఇంతకుముందు ఏంటంటే దాంట్లో కంపల్సరీగా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది. కానీ 1.8 నుంచి మనం అదర్ టైప్ ఆఫ్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్ రాయొచ్చు. పబ్లిక్ వాయిడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ టెస్ట్ అనే మెథడ్ ఇలా రాసేయచ్చు. అంటే లాజిక్ కూడా రాయొచ్చు. ఓకే, ఓకే ఇలాంటి లాజిక్స్ మనం రాయొచ్చు. సి హియర్ ఇక్కడ 1లో మనం మెయిన్ మెథడ్ ఏదైనా రాసి టెస్ట్ అనే మెథడ్ని మనం కాల్ చేయొచ్చు. ఎలా రాస్తాం? స్టాటిక్ మెథడ్ని ఎలా కాల్ చేస్తాము? ఏ కామా అంటే క్లాస్ నేమ్ డాట్ ఇది. ఇప్పుడు ఇంటర్ఫేస్ నేమ్ డాట్ ఇట్లా మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే స్టాటిక్ మెథడ్ అంటే ఎందుకు వచ్చింది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. అది కూడా అదే మెయిన్ పాయింట్ ఇక్కడ. డిఫాల్ట్ మెథడ్స్ అంటే ఓకే డిఫాల్ట్ ఓకే టెస్ట్ మెథడ్స్ void test2 మెథడ్స్. డిఫాల్ట్ మెథడ్. సో డిఫాల్ట్ మెథడ్ అని ఇలా మనం మెన్షన్ చేస్తున్నాం. అంటే ఇంటర్ఫేస్లో ఇలాంటి డిఫాల్ట్ మెథడ్స్ రాయొచ్చు, అంటే లాజిక్ రాసుకోవచ్చు డిఫాల్ట్ మెథడ్స్ అని. డిఫాల్ట్ మెథడ్స్ ఎలా పనిచేస్తాయి, ఓకే ఎలా పనిచేస్తాయి తెలుసుకున్న తర్వాత అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు 1.8లో. మళ్ళీ అంతకుముందు అసలు మెథడ్సే వద్దు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనే పాయింట్ నెక్స్ట్ చెప్పుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి చెప్పుకుంటూ వస్తాం. ఓకే, సో ఇలాంటి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ
ఇంటర్ఫేస్లో ఇలా డిఫాల్ట్ మెథడ్స్ రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్కి సంబంధించి ఇంప్లిమెంట్ ఆటోమేటికలీ ఇన్హెరిట్ దిస్ మెథడ్ అంటే ఏంటి, వెహికల్ ఈజ్ స్టార్టింగ్ సంథింగ్ వై డిఫాల్ట్ మెథడ్స్ ఆర్ ఇంట్రడ్యూసర్ అనే పాయింట్ దగ్గరికి వద్దాం. సేమ్ లైక్ ఇప్పుడు టెస్ట్ అనే మెథడ్ ఉంది కదా, టెస్ట్ అనే మెథడ్ ఉంది. ఇప్పుడు నాకు test2 అనే మెథడ్ ఉంది. నేను ఇప్పుడు ఒక క్లాస్ రాస్తాను ఇక్కడ, క్లాస్ బి ఇంప్లిమెంట్స్ ఏ అంటారు. ఏ అనేది ఇంటర్ఫేస్. సో ఇప్పుడు చూడండి, నాకేమైనా ఆబ్జెక్ట్ని తీసుకోగానే ఇక్కడ ఇది ఎలాంటి మెథడు, ఒక ఇన్స్టాన్స్ మెథడ్ లాంటిది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మనం క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నామో దీనికి ఆల్రెడీ లాజిక్ ఉంది కాబట్టి ఈ మెథడ్కి మనం మ్యాండేటరీగా దీన్ని ఓవర్ రైట్ చేయాల్సిన పని లేదు. అర్థమైందా? అంటే ఏమొస్తుంది, ఇక నేను బి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే బి ఈక్వల్స్ టు న్యూ బి అని ఇలా తీసుకోగానే బి డాట్ ఏమొస్తుంది, test2 అనే మెథడ్ కాల్ చేయొచ్చు. యాక్చువల్లీ test2 మెథడ్ ఈజ్ డిక్లేర్డ్ వేర్ ఇన్ ద ఇంటర్ఫేస్ యాజ్ ఎ డిఫాల్ట్ మెథడ్. దానికి సబ్ క్లాస్కి వచ్చింది. ఓకే, బై డిఫాల్ట్ మనకి ఇలా ఈ డిఫాల్ట్ మెథడ్ వచ్చింది. సో మనం ఇలా కాల్ చేస్తున్నాం, డిఫాల్ట్ మెథడ్ కాల్ చేస్తున్నాం. అయితే మనము ఆబ్జెక్ట్కి అంటే ఈ డిఫాల్ట్ మెథడ్ని డైరెక్ట్గా కాల్ చేయొచ్చా, ఏ డాట్ test2 అనే మెథడ్ని కాల్ చేయొచ్చా అంటే నో. ఓకే, ఈ పర్టికులర్ మెథడు ఎందుకు కాల్ ఈ మెథడ్ని మనం డైరెక్ట్గా కాల్ చేయలేము, అంటే ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకొని ఒక డిఫాల్ట్ మెథడ్ని కాల్ చేయలేము. అది ఎందుకోసం ఇచ్చిందంటే సబ్ క్లాస్ కోసం. సో ఎప్పుడైతే మనం ప్రొవైడ్ చేస్తామో దీనికి ఇట్లా సబ్ క్లాస్లోకి ఆటోమేటిక్గా ఈ లాజిక్ వచ్చేస్తాయి. సో ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్ నుంచి మనం ఈ test2 మెథడ్ని కాల్ చేసుకోవచ్చు. కానీ స్టాటిక్ మెథడ్ ఎలా కాల్ చేయొచ్చు, యాజ్ యూజువల్గా క్లాస్ నేమ్ డాట్ స్టాటిక్ మెథడ్ ఎలా అయితే కాల్ చేస్తామో అలాగే ఇంటర్ఫేస్ డాట్ స్టాటిక్ మెథడ్ అనేది అలాగే కాల్ చేయొచ్చు మనం. ఓకే, పబ్లిక్ మెథడ్ నౌ క్లాస్ బి ఇంప్లిమెంట్స్ క్లాస్ ఏ అని ఇలా అంటున్నాము. రైట్, బై డిఫాల్ట్గా ఇలా వచ్చింది. రైట్, నౌ ఇప్పుడు పాయింట్ చెప్తారు, అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అనే దానికన్నా అసలు ఎందుకు ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేయలేదు అనే పాయింట్ గురించి చెప్తాం. అంటే నార్మల్ మెథడ్ ఎందుకు రాయకూడదు, ఇంటర్ఫేస్లో ఒక నార్మల్ మెథడ్ రాస్తే ఏమవుతుంది అంటే అసలు ఇంటర్ఫేస్ ఎందుకు వచ్చింది. ఇనిషియల్గా 1.8 కంటే ముందు ఆలోచిస్తే మనం పాలిమార్ఫిజం గురించి అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ గురించి, పాలిమార్ఫిజం అనే కన్నా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కోసం వచ్చింది. అంటే వన్ క్లాస్ కెన్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ అనే దానికోసం వచ్చింది. రైట్, మరి మల్టిపుల్ క్లాసెస్లో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ లేదు, కానీ ఇంటర్ఫేసెస్కి అయితే మాత్రం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక క్లాస్, ఓకే, క్లాసు ఒక క్లాసు హౌ మెనీ క్లాసెస్ కెన్ ఇన్హెరిట్ అంటే మల్టిపుల్ క్లాసెస్ ఇన్హెరిట్ చేసుకోలేదు. మల్టీ లెవెల్ పాసిబుల్. నేను ఈ పాయింట్ చెప్పాలంటే ఇదంతా మీకు గుర్తు చేయాలి, అందుకే గుర్తు చేస్తున్నా. మల్టీ లెవెల్ పాసిబుల్ ఈ స్టైల్లో పాసిబుల్. ఏ ఎక్స్టెన్స్ బి, బి ఎక్స్టెన్స్ సి, ఇది పాసిబుల్. కానీ ఏ ఓకే కెనాట్ ఎక్స్టెండ్ 2 క్లాసెస్ డైరెక్ట్లీ. అంటే ఎక్స్టెన్స్ ఏ కమా బి అట్లా పెట్టలేము. అంటే వన్ క్లాస్ కెనాట్ ఎక్స్టెండ్ మల్టిపుల్ క్లాసెస్. ఎందుకు, రీజన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఏ అనే క్లాస్ సబ్ క్లాస్ అనుకో, సూపర్ క్లాస్ బి, సూపర్ క్లాస్ సి, దీంట్లో M1 అనే మెథడ్ ఉంది, దీంట్లో కూడా M1 అనే మెథడ్ ఉంది, సేమ్ సిగ్నేచర్స్ ఉన్నాయనుకో. అప్పుడు నేను ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే
సూపర్ క్లాస్ నుంచి M1 వస్తుంది, B అనే సూపర్ క్లాస్ నుంచి M1 అనే వస్తుంది, C అనే సూపర్ క్లాస్ నుంచి కూడా M1 అనే మెథడే వస్తుంది. ఒకవేళ వస్తే మరి అలాంటప్పుడు ఏ క్లాస్ ఏ మెథడ్ తీసుకోవాలి? క్లాస్ ఏ మెథడ్ తీసుకోవాలి? ambiguity మెథడ్ తీసుకోవాలి. ఓకే, ambiguity అంటే ambiguity అవుతుంది అవునా? ambiguity అంటే ఏంటి? ambiguity అంటే కన్ఫ్యూజన్. టూ థింగ్స్ ఉన్నాయి, ఏది యూస్ చేయాలో తెలియదు. సో అప్పుడు వచ్చే ప్రాబ్లం అంటే ఏకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే A.M1 అని కాల్ చేస్తే ఏ మెథడ్ కాల్ అవ్వాలి, ఏ మెథడ్ కాల్ అవ్వాలో తెలియదు కాబట్టి అక్కడ ambiguity ఎర్రర్ వస్తుంది. కాబట్టి దీన్ని జావాలో అవాయిడ్ చేశారు. అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని యూజింగ్ క్లాసెస్ అవాయిడ్ చేసేసారు. మరి ఇంటర్ఫేస్లో పాసిబుల్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఎందుకు పాసిబుల్ అంటే అక్కడ ఈ ప్రాబ్లం రాదు కాబట్టి. ఎందుకు రాదో ఒకసారి చూద్దాం. సో ఇంటర్ఫేసెస్ ఇది M1 అనేది ఇంటర్ఫేసెస్ అనుకున్నాం. ఓకే, ఏ ఇంప్లిమెంట్స్ B, C. సో సేమ్ దీంట్లో కూడా ఇలాంటి సినారియో ఉందనుకోండి, సేమ్ మెథడే ఉంటే అప్పుడు ఏకి ప్రాబ్లం కాదా అంటే కాదు. ఎందుకంటే M1 అనే క్లాసు, M1 అనేది మెథడ్. ఎలాంటి మెథడ్స్ ఉంటాయి? ఇంటర్ఫేస్ ఉంటాయి. నేను 1.8 కంటే ముందు చెప్తున్నా. 1.8 కంటే ముందు ఇంటర్ఫేస్ అనేది ఖచ్చితంగా ఇంటర్ఫేస్లో ఎలాంటి మెథడ్స్ తీసుకోవాలంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే తీసుకోవాలి. అంటే దాంట్లో లాజిక్ ఉండదు, దీంట్లో లాజిక్ ఉండదు, దీంట్లో లాజిక్ ఉండదు. సో కాబట్టి మనం ఎప్పుడైతే Bని Cని ఇంప్లిమెంట్ చేసామో దీంట్లో ఉన్న M1 మెథడ్ని ఓవర్ రైట్ చేయాలి. అంటే ఇంప్లిమెంటేషను ఏలో ఇంప్లిమెంటేషన్ ఇస్తాం. M1 అనే మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ఖచ్చితంగా క్లాస్లో ఏలో ఇస్తాం. ఎప్పుడైతే మనం ఇంప్లిమెంటేషన్ ఇస్తున్నామో అప్పుడు B ఇంటర్ఫేసు హ్యాపీ, C ఇంటర్ఫేసు హ్యాపీ. ఎందుకంటే M1కి సబ్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ ఇచ్చినాం. కానీ ఇక్కడ ఏ అనే క్లాస్లో ఇచ్చిన ఇంప్లిమెంటేషన్ ఒకటే ఇంప్లిమెంటేషనే ఉంది మనకి. Bలో ఇంప్లిమెంటేషన్ లేదు, Cలో ఇంప్లిమెంటేషన్ లేదు, ఇంప్లిమెంటేషన్ మాత్రం ఒకటే. సో మనం ఎప్పుడైతే ఏ క్లాస్కి A.M1 అని కాల్ చేస్తే ఏ మెథడ్ కాల్ అవుతుందంటే ఇక్కడ ఉన్న ఇంప్లిమెంటేషన్ ఒకటే ఒక ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి నో కన్ఫ్యూజన్, ambiguity ప్రాబ్లం ఉండదు. అంటే ఇంప్లిమెంటేషన్ ఒకటే ఉంటుంది కాబట్టి. అదే B అండ్ C క్లాసెస్ తీసుకున్నాం అనుకో, B అనే క్లాస్లో M1 అనేది అబ్స్ట్రాక్ట్ మెథడ్ కాదు. ఎలాంటి మెథడ్స్ అవి? ఎలాంటి మెథడ్స్? నార్మల్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఇంప్లిమెంటేషన్ కాంక్రీట్ మెథడ్స్ అంటారు వాటిని. సో ఇది కాంక్రీట్ మెథడ్సే, ఇది కాంక్రీట్ మెథడ్సే ఉంటాయి కాబట్టి 2 కాంక్రీట్ మెథడ్స్ కెన్ కమ్ టు క్లాస్ ఏ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో ఏ మెథడ్ కాల్ అవ్వాలో అక్కడ ambiguity ఇష్యూ వస్తుంది. సో టు సాల్వ్ ద ambiguity ఇష్యూ, సో దే అవాయిడ్ వాట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇన్ జావా. సో ఇంప్లిమెంటేషన్ ఇంటర్ఫేస్లో యూజ్ చేసుకుంటే నో ప్రాబ్లం, సేమ్ మెథడ్సే ఉన్నా ఇంప్లిమెంటేషన్ అనేది సబ్ క్లాస్లో జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో ambiguity. అర్థమైందా? అందువల్ల మనకు ఇంతకుముందు ఇంటర్ఫేస్లో మనకు ఇంటర్ఫేస్లో ఇంప్లిమెంటేషన్ లేకుండా మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పాసిబుల్ చేయడానికి, అంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని పాసిబుల్ చేయడానికి, ambiguity ఇష్యూ లేకుండా చేయడానికి మనకు ఈ టాపిక్ వచ్చింది. ఇది ఏమొచ్చిందంటే ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. ఇంటర్ఫేస్లో నో ఇంప్లిమెంటేషన్ అనేది వచ్చింది. బట్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ తీసుకొని వస్తున్నాం. 1.8 నుంచి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఎలాంటి ఇంప్లిమెంటేషన్? నాట్ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ లేదు, నాట్ డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్. డైరెక్ట్ ఇంప్లిమెంట్ అంటే ఇక్కడ ఇంటర్ఫేస్ ఏలో డైరెక్ట్గా ఇంప్లిమెంటెడ్ మెథడ్ అని ఇంప్లిమెంటేషన్ ఇస్తున్నాం, కానీ ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ఇది డిఫాల్ట్. అంటే డైరెక్ట్ క్లాస్ ఏని యూజ్ చేసి మెథడ్ని కాల్ చేయలేము. ఎందుకంటే ఇది ఎలాంటి మెథడు? ఇన్స్టాన్స్ మెథడ్. ఇన్స్టాన్స్ మెథడ్ ఉండాలి అంటే, ఇన్స్టాన్స్ మెథడ్ని కాల్ చేయాలి అంటే మీ దగ్గర ఏముండాలి? ఇన్స్టాన్స్ ఉండాలి. ఇన్స్టాన్స్ ఉండాలి అంటే ఇంటర్ఫేస్కి ఇన్స్టాన్స్ ఉంటుందంటే ఉండదు. సో కాబట్టి ఇన్స్టాన్స్ ఉండాలంటే సబ్ క్లాస్ ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న లాజిక్ దీనికి కాపీ అవుతుంది. ఓకే, కాపీ అవుతుంది. బట్ ఇన్హెరిటెన్స్ ఉంది. ఓకే, డిఫాల్ట్ మెథడ్స్ ఉన్నప్పుడు లెట్స్ లుక్ అట్ ఇట్ గైస్. డిఫాల్ట్ మెథడ్స్ ఉన్నప్పుడు ఓకే ఎలా పనిచేస్తుంది? డిఫాల్ట్ మెథడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఉంది.
డిఫాల్ట్ మెథడ్. మనం ఇప్పుడు కొత్తగా ఈ టాపిక్ రాగానే, కొత్తగా ఏ టాపిక్ వచ్చింది, డిఫాల్ట్ అనే మెథడ్ దీంట్లోకి తీసుకురాగానే, డిఫాల్ట్ మెథడ్ దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తే మరి ఇంతకు ముందున్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది మళ్ళీ వస్తుందా? రాకుండా చేశారు. అంటే ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయగలము, పాత ప్రాబ్లం ఏంటంటే యాంబిగ్యూటీ ప్రాబ్లం రాకుండా ఇక్కడ డిజైన్ చేశారు. ఎలా డిజైన్ చేశారో చూద్దాం. ఇప్పుడు సపోజ్ నేను ఇంకొక క్లాస్ తీసుకుంటాను, ఇంకొక ఇంటర్ఫేస్ తీసుకుంటాను, A2 అని ఇంకో ఇంటర్ఫేస్ తీసుకుంటాను. సో test2 అనే మెథడ్ రెండు ఉన్నాయి కదా, ఇప్పుడు A2 అని ఇలా ఉంది, రైట్. సేమ్ మెథడే ఉంది, డిఫాల్ట్ మెథడ్ test2, డిఫాల్ట్ మెథడ్ test2, ఓకే, ఇది A2. లెట్స్ సీ హియర్, ఎప్పుడైతే క్లాస్ B ఇంప్లిమెంట్స్ A2 అనిందో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే సేమ్ డిఫాల్ట్ మెథడ్స్ ఉన్నాయో, ఓకే, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్లో, అప్పుడు క్లాస్ B కంపల్సరీగా ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ అంటే నార్మల్గా డిఫాల్ట్ మెథడ్కి ఎప్పుడైనా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వచ్చింది, డిఫాల్ట్ మెథడ్కి ఇంప్లిమెంటేషన్ ఇవ్వాలా లేదా, కంపల్సరీనా కాదా సబ్ క్లాస్లో అంటే బై డిఫాల్ట్ కంపల్సరీ కాదు. డిఫాల్ట్ మెథడు ఇంటర్ఫేస్లో ఏ లాజిక్ అయితే రాసామో అదే లాజిక్ సబ్ క్లాస్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఎప్పుడు మ్యాండేటరీ అంటే మనం ఎప్పుడైతే మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామో, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్లో సేమ్ మెథడ్ ఉంటే, సేమ్ డిఫాల్ట్ మెథడ్ ఉంటే అప్పుడు మ్యాండేటరీగా మనం ఓవర్ రైట్ చేయాలి. అదర్వైజ్ యూ డోంట్ నీడ్ టు వరీ. అంటే కంపల్సరీగా డిఫాల్ట్ మెథడ్స్ని మనం ఓవర్ రైట్ చేయాలా వద్దా? కంపల్సరీగా ఓవర్ రైట్ చేయాల్సిన అవసరం ఒక సినారియోలోనే ఉంది. ఇప్పుడు మామూలుగా ఏదైనా మెథడ్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని ఓవర్ రైట్ చేయాలి సబ్ క్లాస్లో, కానీ ఓవర్ రైట్ చేయాల్సిన అవసరం లేకుండా, మనకు సబ్ క్లాస్లో ఓవర్ రైట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఓకే, బై డిఫాల్ట్గా అక్కడ ఏ లాజిక్ ఉంటే ఆ లాజిక్ వచ్చేస్తుంది. కానీ ఎప్పుడు ఓవర్ రైట్ చేయాలి అంటే ఎప్పుడైతే టూ ఇంటర్ఫేసెస్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామో, టూ ఇంటర్ఫేసెస్లోనూ కూడా టూ డిఫాల్ట్ మెథడ్స్ సేమ్ సిగ్నేచర్తో ఉంటే దెన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ టు ఓవర్ రైట్ ద మెథడ్. ఓకేనా, అప్పుడు ఓవర్ రైట్ చేస్తాం. ఓకే, ఆల్ రైట్. సో దానికోసం మనం test2 మెథడ్ని ఓవర్ రైట్ చేసి మీ లాజిక్ ఇవ్వండి. ఇన్ కేస్ ఏలో ఉన్న మెథడ్ని కాల్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ ఇలా a.super.test2 మెథడ్ని కాల్ చేస్తాం. ఏ డాట్ అని ఇలా తీసుకోలేము, ఎందుకు? ఇది స్టాటిక్ మెథడ్ కాదు. a.super అంటే సూపర్ క్లాస్ ఆబ్జెక్ట్, సూపర్ క్లాస్లో ఉన్న కంటెంట్ డాట్ test2 మెథడ్. అదే ఒకవేళ A2 నుంచైనా మనం కాల్ చేసుకోవచ్చు, a2.super. అంటే ఒకవేళ ఈ రెండు లాజిక్స్లో ఏదో ఒకటి కావాలి మనం, సో కొత్తగా ఏ లాజిక్ రాయనక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న లాజిక్ ఏదో ఒకటి తీసుకోవాలంటే డెఫినెట్గా ఏదో ఒక లాజిక్ తీసేసుకుంటాం. ఆల్ రైట్. సో దిస్ ఈజ్ హౌ, ఓకే, ఇది ఈ ఇంటర్ఫేస్లో డిఫాల్ట్ మెథడ్స్ బిహేవియర్ ఇలా జరుగుతుంది. అయితే అసలు ఎందుకు ఇన్ని బాధలు? అంతకు ముందు లేనప్పుడు ఇది మళ్ళీ ఎందుకు డిఫాల్ట్ మెథడ్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఇంతకుముందు బాగానే ఉండేది కదా, అసలు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే రాసేవాళ్ళం ఇంటర్ఫేస్లో. ఓకే, మరి మళ్ళీ 1.8లో ఎందుకు తీసుకొచ్చారు? ఈ లాజిక్ రాయాల్సిన పనే ఉంది, డిఫాల్ట్ మెథడ్స్ ఎందుకు వచ్చింది అంటే దెర్ ఈజ్ ఎ రీజన్. ఎందుకంటే జావాలో ఇప్పటికే చాలా లాజిక్స్ రాసేసారు, చాలా ఫ్రేమ్వర్క్స్ రాసేసారు, ఓకే, చాలా అప్లికేషన్స్ రాసేసారు, ఎన్నో రాసేసారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇన్ కేసు మీరు ఏదైనా చేంజ్ చేయాలనుకో, ఓకే, కొత్తగా ఏదైనా ఇంటర్ఫేస్ని ఇంట్రడ్యూస్ చేయాలనుకో, ఓకే, అంటే ఇప్పుడు నాకు ఒక కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి అంటే ఇంటర్ఫేస్ ఉంది. అజ్యూమ్ మన ఒక ఇంటర్ఫేస్ ఉంది, ఆ ఇంటర్ఫేస్ని ఆల్రెడీ యూజ్ చేసుకుని చాలా క్లాసెస్ రాశారు, చాలా జావా క్లాసెస్ ఎక్కడెక్కడో ప్యాకేజ్లోనే రాశారు, చాలా క్లాసెస్ ఇంప్లిమెంట్ చేశారు ఈ ఇంటర్ఫేస్కి.
ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జావాలో నేను ఇక్కడ కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలనుకుంటా ఇంటర్ఫేస్లో, అంటే ఒక మెథడ్ రాయాలనుకుంటా. నార్మల్గా అయితే 1.8 కంటే ముందు ఏదైనా ఒక మెథడ్ రాస్తే ఏం చేస్తాం అంటే అబ్స్ట్రాక్ట్ మెథడే కదా ఇందులో రాసేది. కొత్తగా న్యూ మెథడ్ రాసాం. ఓకే, న్యూ మెథడ్ రాసాం. ఓకే, ఎప్పుడైతే కొత్త మెథడ్ ఇప్పుడు రాసామో ఆ కొత్త మెథడ్కి ప్రతి క్లాస్లోనూ ఇంప్లిమెంటేషన్ రాయాలి కదా. రాయకపోతే ఏమైతే ఎర్రర్స్ వస్తాయి కదా. అంటే దీన్నే మనం ఏమంటాం, డిపెండెన్సీ ఉంటుంది. అంటే ఒక ఇంటర్ఫేస్లో కొత్త లాజిక్ ఏదైనా రాస్తే, కొత్త మెథడ్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే అక్కడ ఏమొస్తాయి, కింద అన్ని క్లాసెస్ మొత్తం అంతా ఆ క్లాస్ని ఇంప్లిమెంట్ చేసుకున్న ప్రతి క్లాసెస్ అన్నీ కూడా ఎర్రర్ వస్తాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా కోడింగ్ రాసేసారు, కానీ కొత్త ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి, వాళ్ళందరి కోడ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో అందుకే ఇప్పుడు కొత్త మెథడ్ రాయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డిఫాల్ట్ మెథడ్ని రాస్తారు. అయిపోయిందిగా, అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్. డిఫాల్ట్ మెథడ్ రాస్తే ఏమవుతుంది, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, బై డిఫాల్ట్ దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే ఓన్లీ వర్షన్ ఒకటి చేంజ్ చేసుకోవాలి, వాళ్ళు 1.8కి షిఫ్ట్ అయితే చాలు, అంతే, డన్. అర్థమైందా? అంటే దీన్నే బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అంటారు. బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. కొత్త ఫీచర్స్ వచ్చినప్పుడు పాత ఫీచర్స్ డిస్టర్బ్ అవ్వకుండా, కొత్త ఫీచర్స్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు పాత ఫీచర్స్ని పాత ఫీచర్స్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి దర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ డిఫాల్ట్ మెథడ్స్. ఆల్ రైట్, ఒకటే ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళి మీరు ఒక మెథడ్ రాశారు. ఇఫ్ ఇట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్, ఆల్ సబ్ క్లాసెస్ నీడ్స్ టు బి అప్డేటెడ్. మ్యాండేటరీగా అప్డేట్ చేయలేదంటే మొత్తం ఎర్రర్. సో not to happen like that, to provide backward compatibility. Okay, if we provide default method, any subclass is not going to get updated, I mean will not be affected. If they want, they can go and they can override it. వాటికి కావాలంటే వాళ్ళు ఓవర్రైడ్ చేసుకుంటారు, అదర్వైజ్ దే యూస్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది 1.8లో డిఫాల్ట్ మెథడ్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. వై డిఫాల్ట్ మెథడ్స్ వర్ ఇంట్రడ్యూస్డ్, ఎందుకు వచ్చింది, అదే సేమ్. ఇప్పుడు దీంట్లో ఇంటర్ఫేస్లో లిస్ట్ అనే మెథడ్ ఉంది, కొత్తగా సార్ట్ అనే మెథడ్ ప్రొవైడ్ చేయాలి. సో సార్ట్ అని కొడితే ఆల్ ఎగ్జిస్టింగ్ ఇంప్లిమెంటేషన్ మస్ట్ ఇంప్లిమెంట్ ఇట్ కాజింగ్ కంపైలేషన్ ఎర్రర్, మొత్తం ప్రాజెక్ట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. నాట్ టు హ్యాపెన్ దట్ ఇఫ్ యూ వాంట్ టు ఓవర్రైడ్ ఎనీ, ఇఫ్ యూ వాంట్ టు ప్రొవైడ్ న్యూ ఫంక్షనాలిటీ యూ జస్ట్ హ్యావ్ టు ప్రొవైడ్ డిఫాల్ట్ మెథడ్ కదా. నో, యా, ఓవర్ రైడింగ్ డిఫాల్ట్ మెథడ్స్ ఎప్పుడు ఓవర్ రైడ్ చేయాలో మనం ఓవర్ రైడ్ చేసేసుకోవచ్చు, జనరల్గా మ్యాండేటరీ కాదు. బై డిఫాల్ట్ ద సూపర్ క్లాస్ మెథడ్ ఈజ్ గోయింగ్ టు బి ప్రొవైడెడ్. వీ కెన్ ఓవర్ రైడ్ ఇట్ బట్ నాట్ మ్యాండేటరీ. బట్ మల్టిపుల్ ఇంటర్ఫేస్ కాన్ఫ్లిక్ట్, ఇందాక నేను చెప్పి డైమెన్ ప్రాబ్లం అని కూడా అంటారు. యా, సో ఇట్లాంటి డైమెన్ ప్రాబ్లం, క్లాస్ ఏ క్లాస్ బి, అంటే ఏం లేదు, డైమండ్ ప్రాబ్లం అంటే అది లుక్స్ లైక్ డైమండ్ అని. ఇలా ఉంటుంది కదా, దీన్నే ఇట్లా ఉంటుంది కదా. సరే, ఇది కదా వన్ క్లాస్. ఓకే, ఇప్పుడు చూడు, టెస్ట్ ఇంప్లిమెంట్స్ వాట్ ఏపీ, సేమ్ మెథడే ఉన్నప్పుడు ఇక్కడ ఏ మెథడ్ వాడాలో కన్ఫ్యూజన్, దాన్ని డైమండ్ ప్రాబ్లం అంటారు. ఓకే, డైమండ్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి, ఓవర్ రైట్ చేస్తాం. అంటే సేమ్ మెథడే ఉన్నప్పుడు కంపల్సరీగా టెస్ట్ మెథడ్ ఏం చేయాలి, ఓవర్ రైట్ చేయాలి. చెప్పుకున్నాం కదా, గ్యారంటీగా చేయాలి. ఇఫ్ టూ ఇంటర్ఫేసెస్ డిఫైన్ ద సేమ్ డిఫాల్ట్ మెథడ్, ద క్లాస్ మస్ట్ ఓవర్ రైట్ కంపల్సరీ, అదర్వైజ్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ. కాలింగ్ స్పెసిఫిక్ ఇంటర్ఫేస్ మెథడ్. ఓకే,
యా ఇప్పుడు ఎప్పుడైనా సూపర్ క్లాస్ మెథడ్స్ కాల్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇంటర్ఫేస్ డాట్ సూపర్ డాట్ మెథడ్ నేమ్ ఇలా కాల్ చేస్తాం. ఓకే, ఇవి డిఫాల్ట్ మెథడ్స్, రైట్. ఎందుకు వచ్చాయి ఈ స్టాటిక్ మెథడ్ కానీ ఓకే ఈ డిఫాల్ట్ మెథడ్స్ ఎందుకు వచ్చాయి? యాక్చువల్గా ఒకటే వర్డ్ ఏం వర్డ్ వచ్చు, బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ అనొచ్చు. అది చెప్పి నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు. అంటే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్కి ఓకే ఇండెక్సింగ్ అది, దాని తర్వాత మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, డైమండ్ ప్రాబ్లం, ఇవన్నీ కీవర్డ్స్, రైట్. ఈ వర్డ్స్ బేస్ చేసుకొని మీ ఆన్సర్స్ ఇచ్చేయాలి అంతే. ఓకే, Java 8 static. మనం చెప్పుకున్నట్టు ఓకే ఓకే ఇది ఎందుకోసం అంటే యూటిలిటీ మెథడ్స్ ఇంటర్ఫేస్ ఇన్సైడ్ ద ఇంటర్ఫేస్ ఇన్స్టెడ్ ఆఫ్ సపరేట్ యూటిలిటీ క్లాసెస్. ఓకే, ఇప్పుడు కలెక్షన్స్ డాట్ సార్ట్ అని ఉంది కదా. ఇప్పుడు కంపారేటర్ ఇప్పుడు మనకు మామూలుగా అంతకుముందు యూటిలిటీ క్లాసెస్ రాసేటప్పుడు మనం సపరేట్గా క్లాస్ ఉండేవి. కలెక్షన్ అనేది ఇంటర్ఫేస్, ఆ ఇంటర్ఫేస్కి సంబంధించిన యూటిలిటీ క్లాసెస్ అన్ని ఎక్కడ రాసేవాళ్ళం అంటే కలెక్షన్స్ అనే దాంట్లో ఉంటాయి. అరేస్ అట్లా ప్రతి ఇంటర్ఫేస్కి దానికి సంబంధించిన సపరేట్ క్లాస్ ఉండేవి యూటిలిటీ క్లాసెస్. సో అలా మళ్ళీ సపరేట్గా రాయాల్సిన పని లేకుండా ఆ ఇంటర్ఫేస్లోనే యూటిలిటీ మెథడ్స్ రాయొచ్చు, అంటే స్టాటిక్ మెథడ్స్ అక్కడే రాసేస్తే అయిపోతుంది. అంటే సపరేట్ క్లాసులు సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఓకే వీ కెన్ యూజ్ ద సేమ్ ఇంటర్ఫేస్ టు రైట్ యూటిలిటీ మెథడ్స్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు కలెక్షన్కి సంబంధించిన మెథడ్స్ అన్ని కలెక్షన్ అనే ఇంటర్ఫేస్లోనే ఉంటే సరిపోతుంది కదా స్టాటిక్ మెథడ్స్ అనేవి. స్టాటిక్ మెథడ్ అనేది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇట్స్ రిలేటెడ్ టు క్లాస్ బట్ నాట్ ఆబ్జెక్ట్ బట్ నాట్ సబ్ క్లాస్. స్టాటిక్ మెథడ్స్ ఎప్పుడు ఇన్హెరిటెన్స్లో పార్టిసిపేట్ చెయ్యవు. జస్ట్ అంటే ఓవర్ రైడింగ్ జరగదు. ఓకే, కావాలంటే ఒక కాపీ కిందికి వస్తుంది, ఒక కాపీ కావాలంటే కిందికి వస్తుంది కానీ బట్ ఓవర్ రైడింగ్ అనే దాంట్లో పార్టిసిపేషన్ చేయదు. ఎందుకంటే బికాస్ ఇట్స్ రిలేటెడ్ టు క్లాస్ బట్ నాట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇన్హెరిటెన్స్ కానీ ఇంకా ఏం చెప్పచ్చు, ఇన్హెరిటెన్స్ కావచ్చు, తర్వాత పాలిమార్ఫిజం కావచ్చు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటెడ్ టు ఆబ్జెక్ట్స్, ఇన్స్టాన్సెస్కి సంబంధించినవి. స్టాటిక్ కంటెంట్ కాదు. అంటే స్టాటిక్ కంటెంట్ని మనం ఏమంటాము, క్లాస్ లెవెల్ అంటాం. క్లాస్ లెవెల్ మెథడ్స్ కావచ్చు, క్లాస్ లెవెల్ ప్రాపర్టీస్ కావచ్చు. ఓకే, క్లాస్ లెవెల్ ప్రాపర్టీస్ అన్నాం అనుకో అంటే మీనింగ్ ఏంటి, స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ ప్రాపర్టీస్ అని. క్లాస్ లెవెల్ మెథడ్స్ అంటే మీనింగ్ ఏంటి, స్టాటిక్ మెథడ్స్ అని అనవచ్చు. సో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఇది ఇన్హెరిటెన్స్లో పార్టిసిపేట్ చేయదు, పాలిమార్ఫిజంలో పార్టిసిపేట్ చేయదు, స్టాటిక్. ఓకే, సో కాబట్టి బేసిక్గా ఈవెన్ ఇక్కడ ఎప్పుడైనా స్టాటిక్ మెథడ్ రాసాము అంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్ఫేస్ అంతే. దట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్ఫేస్ బట్ నాట్ రిలేటెడ్ టు సబ్ క్లాస్కి సంబంధించినది కాదు అది. నాట్ ఇన్హెరిటెడ్, స్టాటిక్ మెథడ్స్ ఆర్ నాట్ ఇన్హెరిటెడ్ అవ్వదు. కావాలంటే రీరైట్ రాసుకో, కింద సేమ్ కైండ్ ఆఫ్ మెథడ్ని రాసుకో అదే సింటాక్స్తో. దాన్ని ఓవర్ రైట్ చేసినట్టుగానే మెథడ్ సింటాక్స్ రాసేయచ్చు. బట్ స్టాటిక్ అని తీసుకొని పైన కింద సేమ్ మెథడ్స్ రాస్తామంటే కంపైలేషన్ ప్రాబ్లం ఏం రాదు. బట్ దాన్ని ఓవర్ రైటింగ్ అంటాం, మాస్కింగ్ అని కూడా పిలవచ్చు. ఓకే, రైట్. స్టాటిక్ మెథడ్ ఓవర్
ఓకే, దే కెన్ బి హిడెన్. దే కెన్ కాన్సెప్ట్ ఇస్ మెథడ్ హైడింగ్ అని కూడా. స్టాటిక్ మెథడ్ షో అని ఉంది కదా, కింద కూడా షో అని రాస్తున్నాం. స్టాటిక్ మెథడ్ పైన కింద ఒకేలా ఉంది కాబట్టి ఇది ఓవర్ రైడింగ్ కిందికి వస్తుందంటే నో, దాన్ని ఓవర్ రైడింగ్ అనకూడదు. బికాస్ ఇట్స్ నాట్ ఓకే, ఇట్ ఈస్ నాట్ జావా క్లాసెస్. ఓకే, these two are not related to ఇన్స్టాన్స్కి సంబంధించినది, క్లాస్కి సంబంధించినది. ఓకే, సో కాబట్టి ఇది మనం ఓవర్ రైట్ చేస్తున్నాము అంతే. ఓకే, 1 second గైస్. ఓకే, షో ఇది ఓకే ఇలా ఉంది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్ ఇలా యూజ్ చేస్తాము, రైట్. లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు మనకు రైట్ ఇక్కడ షో అనే మెథడ్ ఎలా ఉంది, ఓవర్ రైడింగ్ లాగే ఉంది కానీ ఓవర్ రైడింగ్ అనకూడదు. ఓకే, స్టాటిక్ మెథడ్స్ ఆర్ రిజాల్వ్ యూజింగ్ రెఫరెన్స్ టైప్ బట్ నాట్ ఆబ్జెక్ట్ టైప్. మనం ఎలా కాల్ చేయాలి దాన్ని, రెఫరెన్స్ ఇచ్చి కాల్ అవుతాయి కానీ బట్ ఇంటర్నల్గా అది మార్చేసుకుంటుంది. ఇప్పుడు నార్మల్గా మీరు ఈ పాయింట్ తెలుసుకోవాలి. ఇప్పుడు నేను బీ డాట్ ఓకే బీ డాట్ టెస్ట్ అని ఉంది కదా, ఒక పని చేద్దాం, ఇంకొక క్లాస్ తీసుకుంటాం. ఓకే, నేను ఒక ఇంటర్ఫేస్ ఒక క్లాస్ తీసుకున్నాను. క్లాస్ స్టాటిక్ A1 సంథింగ్ ఇలా తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మనం సేమ్ మెథడ్ని ఇలా ఓవర్ రైట్ చేసినట్టు చేస్తాం. ఓకే, ఇక్కడ SCA2 అని పెడతాం. ఇలా ఉందనుకో. సో ఇప్పుడు నార్మల్గా ఓకే SCA1 ఇప్పుడు 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి SCA1 ఈక్వల్స్ టు న్యూ SCA1 అని చెప్పి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశారు. ఇప్పుడు SCA1 డాట్ test1 అని కాల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ test1 అనే మెథడ్ని ఎలా కాల్ చేస్తున్నాను, ఇది స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ని ఎప్పుడు దేంతో కాల్ చేయాలి, క్లాస్ నేమ్తో కాల్ చేయాలి. ఓకే, మనం ఇన్స్టాన్స్ని యూజ్ చేసి కాల్ చేసినా అదే మెథడే కాల్ అవుతుంది. సో ఇప్పుడు ఇదే క్లాస్కి SCA2 రెండో ఆబ్జెక్టు SCA11 అని చెప్పి ఇలా తీసుకొని SCA11 డాట్ test1 అనే మెథడ్ని కాల్ చేస్తే ఓకే, ఇది కూడా ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి డిఫరెంట్ ఆబ్జెక్ట్ రెఫరెన్సెస్ యూజ్ చేసి test1 మెథడ్ కాల్ చేసినా మనకున్నది ఒకటే స్టాటిక్ మెథడ్, ఒకటే కాపీ ఉంటుంది. ఎందుకంటే స్టాటిక్ కాబట్టి, క్లాస్ లెవెల్ కాబట్టి. అదే ఒకవేళ ఈ మెథడ్ ఇన్స్టాన్స్ మెథడ్ అయితే దీనికి ఒక కాపీ ఉంటుంది, దీనికి ఒక కాపీ ఉంటుంది. ఓకే, సపరేట్ కాపీ ఉండదు, ఇక్కడ ఒకటే కాపీ ఉంటుంది. అంటే ఇక్కడ ఇంటర్నల్గా ఏం చేస్తామంటే ఎప్పుడైతే SCA1 డాట్ టెస్ట్ అని అన్నప్పుడు అది ఏం చేస్తుందంటే ఇంటర్నల్గా దాన్ని ఈ రెఫరెన్స్ ప్లేస్లో ఓకే SCA1 అని కాల్ చేస్తుంది. SCA1 డాట్ ఇలా మార్చేసుకుంటుంది అది.
SA1 డాట్, అది స్టాటిక్ మెథడ్ కాబట్టి ఇలా కాల్ చేసేసుకుంటుంది, సింపుల్ అంతే. ఇలా యూజ్ చేస్తుంది. క్లాస్ నేమ్ తీసుకుంటుంది, రెఫరెన్స్ తీసేసి క్లాస్ నేమ్గా మార్చేసుకుంటుంది అది కంపైలర్, రైట్. అందుకే మనకు కూడా ఇది స్టాటిక్ మెథడ్ రెఫరెన్స్ ఇన్స్టాన్స్ మెథడ్గా ఎందుకు కాల్ చేస్తారో అది మంచి పద్ధతి కాదు, క్లాస్ నేమ్ వాడండి అని మనకు ఇది వార్నింగ్ కూడా ఇస్తుంది. ఓకే, వార్నింగ్ కూడా ఇస్తుంది. ఆల్రైట్ గైస్. సో కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఎప్పుడు క్లాస్ నేమ్ని వాడి ఒక స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తానంటే ఒక స్టాటిక్ మెథడ్ని కాల్ చేస్తున్నారు అంటే ఎలా కాల్ చేయాలి మనం ఇప్పుడు, క్లాస్ నేమ్ యూజ్ చేసి కాల్ చేయాలి. ఆల్రైట్, ఎస్, ఓకే, ఫైన్. అదొక పాయింట్. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్ని మీకు మెన్షన్ చేస్తాను, రైట్. ఇప్పుడు నాకు SA1 SA2 అని క్లాసులు ఉన్నాయి కదా, ఇది లుకింగ్ లైక్ ఓవర్ రైడింగ్, బట్ ఇట్స్ నాట్ ఓవర్ రైడింగ్. అది ఓవర్ రైడింగ్ కాదని మనం ఎలా ప్రూవ్ చేస్తాం? ఒకవేళ ఓవర్ రైడింగ్ అనుకోండి, ఇప్పుడు ఒకవేళ ఇది స్టాటిక్ కాకపోతే, ఈ రెండు స్టాటిక్ కాకపోతే, మనం స్టాటిక్ కాకపోతే ఎలా, సపోజ్ సూపర్ క్లాస్ రెఫరెన్స్ SA1 సూపర్ క్లాస్ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఏం రాయొచ్చు, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ రాయొచ్చు. ఎస్. ఇప్పుడు ఏ మెథడ్ కాల్ అవుతుంది, ఇది ఇన్హెరిటెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి ఇన్హెరిటెన్స్ రూల్ ప్రకారము సూపర్ క్లాస్ రెఫరెన్స్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం ఒక మెథడ్ని కాల్ చేస్తే సేమ్ మెథడ్ సూపర్ క్లాస్లోను సబ్ క్లాస్లోను ఉంటే ఏ మెథడ్ కాల్ అవుతుంది? ఇక్కడ ఏ మెథడ్ కాల్ అవుతుంది? సబ్ క్లాస్ మెథడ్. అంటే ఆబ్జెక్ట్ ఎవరిదో అదే కాల్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఎవరిది ఇక్కడ? సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టాన్స్ ఎవరిదో అదే కాల్ అవుతుంది, రైట్. ఇప్పుడు మీరు చూస్తే జస్ట్ రన్ చేసి చూస్తే మనకి SA2 కాల్ అయింది, అంతే కదా. SA2 అంటే ఇది కాల్ అయింది, సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ కాల్ అయింది. ఇప్పుడు మనకు ఓవర్ రైడింగ్ జరిగింది కాబట్టి, పాలిమార్ఫిజం అక్కడ యాక్ట్ అయింది కాబట్టి, నా ఎప్పుడైతే స్టాటిక్ మెథడ్ని మనం యూజ్ చేస్తామో, ఓకే, స్టాటిక్ ఓవర్ రైడింగ్ మెథడ్ ఇలా మనం ప్రొవైడ్ చేస్తున్నామో, ఇప్పుడు SA1.test1 అనే మెథడ్ కాల్ చేస్తే ఏది కాల్ అవ్వాలి? నార్మల్గా ఒకవేళ ఓవర్ రైడింగ్ జరిగి ప్రాపర్గా ఇన్స్టాన్స్ అదంతా ఓవర్ రైడింగ్ జరిగి ఉంటే ఈ మెథడే కాల్ అవ్వాలి. కానీ ఓవర్ రైడింగ్ జరగలేదు కాబట్టి సూపర్ క్లాస్లో ఏదైతే అంటే రెఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే ఇన్స్టాన్స్ మెథడ్ స్టాటిక్ మెథడ్ వాడుతున్నామో అంటే దీని పక్కన ఏముంటుంది, ఏ రెఫరెన్స్ అయితే యూజ్ చేస్తామో ఆ రెఫరెన్స్కి సంబంధించిన క్లాస్ని రీప్లేస్ చేస్తుంది. సంథింగ్ జస్ట్ లైక్ దిస్, ఇలా రీప్లేస్ చేస్తుంది. ఈ రెఫరెన్స్ ఎవరిది? ఇదిగో ఇది. సో కాబట్టి అది మార్చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఓవర్ రైడింగ్ జరగదు కాబట్టి. సో ఏం కాల్ అవుతుందో చూడండి, గాడిడా అంటే ఇక్కడ ఓవర్ రైడింగ్ జరగట్లేదు, రైట్. స్టాటిక్ మెథడ్ యూజ్ చేసినాం, ఓకేనా. ఈ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చాం? ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాటిక్ మెథడ్, రైట్. ఇక్కడ కూడా అంతే కదా, ఓవర్ రైడ్ జరగదు. సేమ్ ఇంటర్ఫేసెస్లో కూడా సబ్ క్లాస్ మనం తీసుకున్నప్పుడు మనకు ఆ క్లాస్ ఇక్కడ ఎక్స్టెండ్స్, ఇది నార్మల్ మెథడ్, ఇదే మనం చెప్పుకున్నది అంతే. ఇది కాల్ స్టాటిక్ మెథడ్ ప్రాపర్టీ. దీన్ని ఏమంటామంటే మెథడ్ హైడింగ్ అని పిలుస్తాం, ఓకేనా. మెథడ్ హైడింగ్ అంటే స్టాటిక్ మెథడ్ని ఓవర్ రైట్ చేసినట్టు కనిపిస్తే దాన్ని ఏమంటామంటే మెథడ్ రీరైటింగ్ ఆర్ మెథడ్ హైడింగ్ అని పిలుస్తారు. ఓకే, అది మన జావా 1.8లో మనకున్న ఫీచర్స్. ఏమేమి మెథడ్స్ గురించి చెప్పుకున్నాం మనం జావా 1.8లో? ఇంటర్ఫేసెస్ గురించి, ఇంటర్ఫేస్లో డిఫాల్ట్ మెథడ్ గురించి, ఇంటర్ఫేస్లో స్టాటిక్ మెథడ్ గురించి. అఫ్ కోర్స్ ఆల్రెడీ మనం ఏం తెలుసుకున్నామంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ గురించి కంప్లీట్గా నేర్చుకున్నాం. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్లో అది. ఆ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్లో ఏమేమి పాయింట్స్ వస్తాయి? స్ట్రీమ్స్ వస్తాయి,
తర్వాత ఇంటర్ఫేస్ హ్యావింగ్ ఫంక్షనల్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా. సో అవన్నీ కూడా ఆ పాయింట్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు 1.8 ఫీచర్స్ అని మనం చూద్దాము. ఇంకా డిఫరెంట్గా వస్తాయి 1.8లో. కొన్ని బ్లాక్ రెడ్ అల్గారిథం అని హ్యాష్ టేబుల్లో కొన్ని మేజర్, ఇది 1.8 అనేది చాలా పెద్ద చేంజ్ జావాలో. ఓకే, 1.4 మంచి చేంజ్, 1.5 కూడా పెద్ద చేంజ్, 1.7 చిన్న చేంజెస్. ఓకే, ఇక్కడ ఆఫ్ కోర్స్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి సంబంధించి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్, స్ట్రీమ్ ఏపీఐ, డిఫాల్ట్ మెథడ్స్ ఇంటర్ఫేసెస్, స్టాటిక్ మెథడ్ ఇంటర్ఫేసెస్, మెథడ్ రెఫరెన్సెస్, ఇది ఫంక్షనల్ ప్రోగ్రామింగ్కి సంబంధించి. ఆప్షనల్ క్లాస్ చెప్పుకున్నామా మనం. ఆప్షనల్ అనేది ఇక్కడ కూడా యూజ్ చేసాం. ఆప్షనల్ అంటే ఇది ర్యాపర్ ఫర్ వన్ ఆబ్జెక్ట్. సో ఎందుకోసం వచ్చింది? టు అవాయిడ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్. డైరెక్ట్గా కాల్ చేస్తే ఏమొస్తుంది? నల్ ఆబ్జెక్ట్ వస్తుంది కదా. సో అందుకే ఎందుకు ఆ ఆబ్జెక్ట్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి మనము నల్ పాయింటర్ ఎక్సెప్షన్ని డైరెక్ట్గా కాల్ చేయకుండా మనం ఏం చేస్తామంటే అవాయిడ్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ ఆప్షనల్ క్లాస్ని క్రియేట్ చేసాం. ఓకేనా, ఆప్షనల్. ఇప్పుడు న్యూ డేట్ గురించి వాటి గురించి చెప్పుకున్నాము. అది వద్దాం, అది కొంచెం పెద్దది, అది మీకు చూపిస్తాను. ఓకే, లోకల్ డేట్, లోకల్ టైము ఇలా వచ్చాయి, వాటి గురించి తెలుసుకుందాం. ఫర్ ఈచ్ మెథడ్. ఓకే, ఫర్ ఈచ్ మెథడ్, ఫర్ ఈచ్ అని ఇలా మెథడ్ వచ్చేసింది ఇక్కడ లిస్టులో. ఫర్ ఈచ్ అని, ఫార్ అని, అంతకుముందు ఫర్ ఈచ్ అంటే ఎలా రాసేవాళ్ళం అంటే for each example to iterate data from list అని ఇలా ఇచ్చామనుకో. see here for అని రాసి ఇలాగ, ఇది ట్రెడిషనల్ స్టైల్. ఫార్ అని రాసి ఇలా రాస్తాం కదా, దీన్ని ఫర్ ఈచ్ అనేవాళ్ళం. ఫర్ ఈచ్ అన్నా ఫార్ ఈచ్ అని ఇక్కడ రాయము, జస్ట్ ఫార్ అని రాసి రెఫరెన్స్ ఇలా తీసుకొని ఇట్లా కోలన్ వాడి ఇలా వాడతాం. ఇది ఫర్ ఈచ్. కానీ ఫర్ ఈచ్ అనే మెథడే ఇంట్రడ్యూస్ అయింది లిస్టులో. ఓకే, ఫర్ ఈచ్ అనే మెథడే ఇటరేట్ అయింది లిస్ట్ అంటే కలెక్షన్లో ఫర్ ఈచ్ అని. దీనికి ఏంటి? కన్జ్యూమర్. దానికి ఏం ప్రొవైడ్ చేయాలి? కన్జ్యూమర్. ఓకే, ఇంటర్ఫేస్ ఆబ్జెక్ట్ ప్రొవైడ్ చేయాలి. ఓకే ఓకే సో ఇది మనం పైన ఒక పాయింట్ డేట్స్కి సంబంధించినది ఒక పాయింట్ అట్లా పెట్టాము. విల్ కమ్ టు దట్. ఓకే, ఇదేంటంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్, అంటే జావాలో ఓకే జావా స్క్రిప్ట్ని అలో రన్నింగ్ జావా స్క్రిప్ట్ ఇన్సైడ్ ద జావా. ఓకే, జావాలో జావా స్క్రిప్ట్ని రన్ చేయడానికి మనకు ఇలా ఉంది స్క్రిప్ట్. ఓకే, ఇంజిన్ మేనేజర్ అని చెప్పి. ఓకే, స్క్రిప్ట్ ఇంజిన్ జావా స్క్రిప్ట్ అంటే ఎక్కడ రన్ అవుతుంది? నార్మల్గా బ్రౌజర్లో రన్ అవుతుంది. సో ఆ బ్రౌజర్లో రన్ అయ్యే జావా స్క్రిప్ట్ని ఇక్కడ రన్ చేయొచ్చు. ఓకే, ఇన్ కేస్ మనకు రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా వీ కెన్ రన్ ఇట్. ఓకే, సో ప్యారలల్ స్ట్రీమ్స్ని ఇక్కడ స్ట్రీమ్ కాకుండా మనం ఏం చేస్తాం? ప్యారలల్ స్ట్రీమ్ అని తీసుకుంటాం. మన కోడింగ్ ఏం మారదు. ఎక్కడ మల్టీ కోర్స్ ఉంటాయి, మల్టీ కోర్ ప్రాసెసర్ ఉన్నది అంటే మల్టిపుల్ ప్రాసెసర్స్ ఉన్నప్పుడు మనం ఏంటి ప్యారలల్ స్ట్రీమ్ వాడితే ఫాస్ట్గా రన్ అవుతుంది. ప్రాసెస్ డేటా ఇన్ ఆల్రైట్. ఓకే, మనం ఎన్కోడింగ్కి సంబంధించి బేస్ ఎన్కోడింగ్ ఏపీఐ. ఓకే, ఎన్కోడింగ్ అండ్ డీకోడింగ్ చేయడానికి బేస్ 64లో ఒక డేటాను ఎన్కోడ్ అండ్ డీకోడ్ చేయొచ్చు. ఆల్రైట్, ఫైన్. సో ఇది దీనికంటే ముందు డేట్ అనే పాయింట్స్ దగ్గర నుంచి చూద్దాం. ఇంతకుముందు డేట్ అనే ఆబ్జెక్ట్కి అన్ని ఫీచర్స్ ఉండేవి కాదు. ఇప్పుడు వన్స్ కొత్త డేట్ క్లాసెస్, కొత్త టైము, లోకల్ టైము, ఓకే జోన్ టైము, లోకల్ డేట్ అండ్ టైము ఇలాంటివి వచ్చిన తర్వాత ఈ క్లాసెస్ని యూజ్ చేసి మనకు ఈ క్లాస్ మంచి మెథడ్స్ అన్నీ వచ్చాయి. అంతకుముందు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. డేట్ ఏపీఐతో వాడాలి అంటే ఏదైనా 2 డేట్స్ని కంపేర్ చేయాల్సి వచ్చిన 2 డేట్స్ని
చెక్ చేయాల్సి వచ్చినా, అది ఫ్యూచర్లో ఉందా, ప్రజెంట్లో ఉందా, ఓకే పాస్ట్లో ఉందా అని చెక్ చేయాలంటే అప్పుడు అంత అయ్యేది కాదు. అంటే మనమే కోడింగ్ సపరేట్గా రాయాల్సి వచ్చేది. దాంట్లో కొన్ని డిప్లికేటెడ్ మెథడ్స్ ఉంటాయి, అసలు చాలా ఓకే వర్స్ట్గా ఉండేవి. బట్ ఈ 1.8లో మాత్రం ఓకే ఈ డేట్స్కి సంబంధించి ప్రాపర్ ఓకే హ్యాండిలింగ్, అంటే డేట్ని ఎలా హ్యాండిల్ చేయాలో అలా హ్యాండిల్ చేయొచ్చు. అంటే 2 డేట్స్ని కంపేర్ చేసి డేస్లో ఎన్ని డేస్ వస్తాయి, అంతకుముందు అలా ఉండేవి కాదు. కంపారిజన్ చేయడానికి, మైనస్ చేయడానికి, ప్లస్ చేయడానికి అలా ఉండేవి కాదు. సో ఇట్ హ్యాస్ రిచ్ ఫంక్షనాలిటీ నౌ. సో ఇప్పుడు చూద్దాం లోకల్ డేట్. లోకల్ డేట్లో అసలు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి డేట్లో. సి హియర్ ఒక డేట్ని ఎలా క్రియేట్ చేస్తామంటే మామూలుగా న్యూ లోకల్ డేట్ అని కాకుండా నౌ అని ప్రింట్ చేయాలి. ఎందుకు అది నౌ అంటే మీనింగ్ ఏంటి? అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఏ డేట్ అయితే ఉందో ఆ డేట్ అది అసైన్ చేస్తుంది నౌ క్రియేట్. ఓకే, లేదు మీకు కావాల్సిన డేట్కి ఆబ్జెక్ట్ ఏదైనా క్రియేట్ చేయాలంటే ఆఫ్ లోకల్ డేట్ ఆఫ్ ప్రొవైడ్ సమ్ వాల్యూస్ ప్రొవైడ్ చేయండి. ఇవి స్టాటిక్ మెథడ్స్ వాల్యూస్ ఇచ్చి యూటిలిటీ మెథడ్స్గా ఇవి వచ్చాయి. క్రియేట్ స్పెసిఫిక్ డేట్లో పార్స్ అంటే స్ట్రింగ్ నుంచి దీన్ని డేట్లోకి మార్చవచ్చు. ఓకే, బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా అది ఇయర్స్ కానీ వీళ్ళ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇయర్, ఓకే ఇయరు మంత్ డేట్ అలా ఇస్తారు. ఇయర్ మంత్ డేట్ అలా వస్తుంది. మనం ఎట్లా ఉంటాయంటే డే మంత్ ఇయర్. లోకల్ డేట్ పార్ట్స్ సేమ్ ఇలా ఇచ్చి మనకు పార్ట్స్ చేయమంటే ఆటోమేటిక్గా పార్ట్స్ అవుతుంది. ఓకే, డేట్ ఇన్ఫర్మేషన్ మెథడ్స్. ఒక డేట్ ఉంది, ఆ ఇయర్ ఏంటో అడిగితే వస్తుంది, మంత్ ఏంటో అడిగితే వస్తుంది ఇయర్ నుంచి. గెట్ మంత్ వాల్యూ అనేది ఏంటి? నంబర్. ఇదేమో కాన్స్టాంట్ లాగా. ఓకే, మంత్ వాల్యూ రైట్. మంత్ వీక్ ఏంటి? డే ఆఫ్ ద వీక్ అంటే మండేనా సండేనా. ఓకే అలా. సో తర్వాత గెట్ డే ఆఫ్ ఇయర్ అంటే ఏ డే 365 డేస్ ఉంటే అది ఏ డే అంటే ఇయర్ ఇస్తాం కదా, ఆ ఇయర్లో ఖచ్చితంగా ఎన్ని డేస్ ఉంటాయనేది క్యాలిక్యులేట్ చేసి రైట్ నౌ ఆ పర్టికులర్ డేలో ఎన్నో ఇయర్ అని. ఇప్పుడు సపోజ్ అంటే మామూలుగా లీప్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది, నార్మల్ ఇయర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, లీప్ ఇయర్ తీసుకున్నప్పుడు ఒకటే ఎక్కువ ఉంటుంది అంతేనా, ఒక డే ఎక్కువ ఉంటుంది లీప్ ఇయర్లో. ఆల్ రైట్. సో అట్లా లీప్ ఇయర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు జనరల్గా అది అందుకే కౌంట్ చేసి చెప్తారు. మనం ఇచ్చిన ఇయర్లో మనం ఒక డేట్ ఇస్తే ఆ డేటు ఎన్నో డే అంటే 1 to 365 డేస్లో ఏ నెంబర్లో వస్తుంది, ఏ నెంబరు అంటే డే ఆఫ్ ఇయర్. ఓకే, మ్యానిపులేషన్ ఆఫ్ మెథడ్స్. ఓకే, ఇంకేంటి ప్లస్ డే ప్లస్ ఇయర్ ప్లస్. ఇప్పుడు ఒక డేట్ ఇచ్చాము +5 అన్నాము, 5 డేస్ని యాడ్ చేద్దాం అనుకుంటే 5 డేస్ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు మామూలుగా ఇంతకుముందు లాజిక్ ఎలా రాయగలిగే వాళ్ళం అంటే ఇప్పుడు మార్చి 28 అనుకున్నాము, 5 డేస్ యాడ్ చేస్తే మార్చి 28 ఓకే మార్చి 32 అవ్వదు కదా, 33 అవ్వదు కదా, మళ్ళీ దాన్ని ప్లస్ చేస్తే అదే నెక్స్ట్ మంత్కి వెళ్తుంది. ఒకవేళ December 30th +5 చేస్తే ఎంత వస్తుంది? జనవరి నెక్స్ట్ ఇయర్కి వస్తుంది. అదంతా క్యాలిక్యులేషన్ అంతా జరగాలి. ఇంతకుముందు మాన్యువల్గా అలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ మెథడ్స్ అన్నీ వస్తాయి. అంటే క్యాలిక్యులేషన్స్, ప్యూర్ క్యాలిక్యులేషన్, డే వైజ్ క్యాలిక్యులేషన్, మంత్ వైజ్ క్యాలిక్యులేషన్, ప్లస్ డేస్ ప్లస్ ఇయర్స్ని క్యాలిక్యులేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, మైనస్ చేయొచ్చు, మైనస్ మంత్స్, మైనస్ ఇయర్స్, ఇలా చేయడానికి మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇలా ఎగ్జాక్ట్గా అన్నీ కన్సిడర్ చేస్తుంది. ఆ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి, ఏ ఇయర్, అది లీప్ ఇయరా కాదా, అలా మనకు ప్రొవైడ్ చేస్తుంది. అంతకుముందు మనము ఇలాంటి యూటిలిటీ మెథడ్స్ మనమే రాయాల్సి వచ్చేది.
రాసుకోవాల్సి వచ్చేది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈజీ అయిపోతుంది. ఓకే, డేట్ మాడిఫికేషన్. ఓకే, నవ్ అని విత్ ఇయర్, ఇదేంటిది విత్ ఇయర్ విత్ మంత్. ఓకే, యా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇయర్ ఇచ్చినామనుకో, ఆ ఇయర్తో ఒక డేట్ క్రియేట్ అయిపోతుంది. లోకల్ డేట్ మంత్ ఇచ్చామనుకో, ఒక ఇయర్తో కరెంట్ మంత్ కరెంట్ డే, మిగతా అన్ని కరెంట్ మంత్ కరెంట్ డే తీసుకుంటుంది. ఈ మంత్తో ఇచ్చామనుకో, డేట్ డాట్ విత్ మంత్ క్రియేట్ చేసామనుకో, రిమైనింగ్ 2 వాల్యూస్ ఉంటాయి కదా, అవి కరెంట్ ఏవైతే ఉంటాయో అవి, అంటే కరెంట్ ఇయర్ 2026 అండ్ డే వచ్చి ఈ డే తీసుకుంటుంది, మంత్ అలా తీసుకుంటుంది. ఓకే, విత్ మంత్ ఎలా తీసుకుంటుంది. అదర్ యూస్ఫుల్ మెథడ్స్. లోకల్ డేట్ ఆఫ్ అంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడం. ఈజ్ లీప్ ఇయరా కాదా. ఓకే, స్టార్ట్ ఆఫ్ డే. ఓకే, ఒక డేట్ ఇచ్చి అది దేంతో స్టార్ట్ అవుతుంది ఆ డేట్. ఓకే, కన్వర్ట్ లోకల్ స్ట్రింగ్, ఫార్మాట్ లోకల్ డేటా. యా, ఇక్కడ కన్వర్ట్ లోకల్, యా ఇది ఇంపార్టెంట్. స్టార్ట్ ఆఫ్ డేట్. ఓకే, కన్వర్టింగ్ లోకల్ డేట్ టు స్ట్రింగ్, అంటే ఒక డేట్ నుంచి స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి, ఇది డేట్ కదా, డేట్ నుంచి స్ట్రింగ్ని ఈజీగా కన్వర్ట్ చేసేయచ్చు. కానీ ఒక స్ట్రింగ్ని డేట్గా కన్వర్ట్ చేయడానికి మనకు ఫార్మాటర్ యూజ్ చేస్తాం. అంటే ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు కదా డేటా. అంటే ఒక్కొక్కరు ఒక ఫార్మాట్లో రాస్తారు, స్లాష్ పెడతారు. ఓకే, కొంతమంది ముందు మంత్ రాస్తారు, ముందు డేట్ రాస్తారు. ఓకే, తర్వాత ఎలా పడితే ఎలా రాస్తారు. హలో, అవునండి, గుడ్ ఆఫ్టర్నూన్. పేరునా నీ పేరు? కిరణ్ చెప్పండి కిరణ్. చెప్పండి కిరణ్. ఏమి కష్టం ఉందా? యా, పర్లేదు, ఒకసారి రండి, ఒకసారి మాట్లాడడం వీలైతే. ఓకే, నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను మధ్యలో, నాకు ఒక 1 అవర్ తర్వాత అట్లా కాల్ చేస్తావా? 1 అవర్ తర్వాత. ఓకే, ఓకే. సో ఎప్పుడైతే మనం డేట్ దగ్గరికి వచ్చాము అంటే, ఓకే, స్ట్రింగ్లో ఒక్కొక్కరు ఒక రాస్తారు, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా రాస్తారు. ఎలా రాస్తారు ఏంటనేది మనం చెప్పలేము. స్ట్రింగ్లో ఒక ఫార్మాట్లో ఉన్నప్పుడు అది డేట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా డేట్గా కన్వర్ట్ అవుతుంది. అందుకోసం ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఫార్మాటర్ యూజ్ చేస్తాం. ఓకే, డేట్ డాట్ ఫార్మాటర్ అని మనం యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ ఫార్మాటర్ యూజ్ చేసి, ఓకే, డేట్ నుంచి, డేట్ ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్గా కన్వర్ట్ చేసుకుంటాం. స్ట్రింగ్ నుంచి డేట్గా కన్వర్ట్ చేస్తాం. ఓకే, స్ట్రింగ్ టు డేట్, డేట్ నుంచి స్ట్రింగ్ అలా కన్వర్ట్ చేయడానికి
మనకి ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఆర్ స్ట్రింగ్లో ఒక ఫార్మాట్లో ఉన్నదాన్ని మనం డేట్గా కన్వర్ట్ చేయాలంటే ఫార్మాటర్ అంటే మధ్యలో మీడియేటర్, ఆ ఫార్మాట్ అనేది మనం చెప్తాం. ఆ ఫార్మాట్ చేయడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను చూడండి. ఓకే, మనం యూజ్ చేయాల్సింది మామూలుగా ఇంతకుముందు డేట్ ఫార్మాట్ అని ఉండేది, ఇప్పుడు డేట్ టైం ఫార్మాట్. దాంట్లో ఫార్మాటర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. యా సీ హియర్, ఇప్పుడు మనకు ఫార్మాటింగ్ లోకల్ డేటు. ఫస్ట్ మీకు ఎలా చెప్తే బాగుంటుందంటే స్ట్రింగ్ టు డేట్ చెప్తాం. యా, స్ట్రింగ్ ఇలా ఉందనుకో, ఇది డేటు, ఇది మంత్, ఇది ఇయర్, మన ఇండియన్ స్టైల్లో రాసాము. ఇది డేట్గా ఇవ్వాలంటే డైరెక్ట్గా ఓకే, ఇప్పుడు లోకల్ డేట్ డాట్ పార్ట్స్ అని చెప్పి మన డేట్ ఇచ్చేసామంటే కుదరదు, ఎందుకంటే దానికి తెలియదు ఏది మంత్ ఏది ఇయర్ అనేది దానికి తెలియదు. అందుకే దానికి ఫార్మాట్ అనేది చెప్పాలి, ఏ ఫార్మాట్లో ఉంది ఈ స్ట్రింగ్ అని చెప్పాలి. సో అందుకోసం డేట్ టైప్ ఫార్మాటర్ తీసుకొని డేట్ టైప్ ఫార్మాటర్ ఆఫ్ ఫార్మాట్ ఓకే ఆఫ్ ప్యాటర్న్, ఏ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో ఉంది అని మనం చెప్తాం. సో ఇది ఫస్ట్ డీడీ ఎంఎంవైవై. ఏంటి డీడీలు, క్యాపిటల్ ఏంటి ఎంఎం, ఓకే అదే ఇప్పుడు మనం చెప్తాం వాట్ ఈస్ దట్ అనేది. ఓకే, జనరల్గా డీడీ అన్నప్పుడు ఎలా తీసుకోవాలి, అసలు ఈ స్పెషల్ సింబల్స్కి మీనింగ్స్ ఏంటి, ఒక డీ తీసుకుంటే సరిపోదా, డబుల్ డీ తీసుకోవాలా అంటే ఇక్కడ మనం తీసుకునే ఫార్మాట్ని బట్టి ఉంటుంది. ఎలా అంటే ఒక్కొక్కసారి 5ని ఎలా రాస్తారు, జనరల్గా నార్మల్ 5 అని రాస్తారు, కొంతమంది 05 అని రాస్తారు. అప్పుడు 05 అంటే దానికి తెలియాలి కదా, డేనే 05 అని రాయొచ్చు, 5 అని రాయొచ్చు. 25 అంటే ఓకే 25 అని ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం 1 నుంచి 9 వరకు మెన్షన్ చేసేటప్పుడు 01 అని కొంతమంది అంటారు, 1 అని కొంతమంది అంటారు. సో అది ఏ స్టైల్లో మీరు వాడారు, ఏ స్టైల్లో ఇక్కడ స్ట్రింగ్ ఉంది అనేది మనం చెప్పాలి దానికి. సో ఈ స్ట్రింగ్లో ఉన్న డేటాని స్ట్రింగ్లో మనం ఎక్కడో టెక్స్ట్ ఫైల్లో స్ట్రింగ్లో ఉంది డేటా, ఆ డేట్ మనం తీసుకుంటున్నాం. వాళ్ళు ఎలా అయినా ఇవ్వచ్చు, బట్ ఎలా ఇచ్చారో మనకు తెలుసు ఆ ఫార్మాట్ని కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. సో అందుకోసం ఈ ఫార్మాట్స్ కోసము ఈ కిందనే ఉంది. సి ఇక్కడ డబల్ వై అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ ఇయర్ అని. జస్ట్ వైవై అన్నారనుకోండి, ఇవ్వలేదు ఇక్కడ, జస్ట్ వైవై అంటే ఓన్లీ లాస్ట్ 2. ఇప్పుడు స్మాల్ ఎంఎం అన్నాం అనుకోండి, దాని మీనింగ్ వేరు, అంటే మినిట్స్. అంటే యాక్చువల్గా ఇది డేట్ టైం అంతా కలిపి ఈ ఫార్మాట్ని మనం తీసుకుంటాం, డేట్కి టైంకి. సో కాబట్టి ఏంటంటే ఎం అనేది మంత్ తీసుకున్నాం అనుకో, ఓకే ఎం అనేది జస్ట్ మంత్ అనుకోకూడదు, మినిట్స్ అవ్వచ్చు, ఓకే దాని తర్వాత మంత్ అయినా అవ్వచ్చు, మినిట్స్ అవ్వచ్చు, మంత్ అవ్వచ్చు. మళ్ళీ మంత్లో 2 టైప్స్, ఓకే మంత్లో 2 టైప్స్. ఓకే ఎలా అంటే మంత్ డే రాస్తాం, డబుల్ ఎం అని రాసామనుకో, అప్పుడు మీనింగ్ ఏంటంటే జాన్ అని వస్తుంది, మార్చ్ అని ఇలా వస్తుంది. ఓకే యా రైట్, జస్ట్ ఎంఎం అంటే మంత్ వస్తుంది, క్యాపిటల్ ఎంఎం అంటే. స్మాల్ ఎంఎం అంటే మినిట్స్, మంత్ కంటే మినిట్స్ చిన్నవి కాబట్టి ఇది లోయర్ కేస్. సో హెచ్హెచ్ అంటే హవర్స్ అని ఇట్లా ఇస్తారు, అంటే క్యాపిటల్ హెచ్హెచ్ అంటే ఇదేంటి 24 అవర్స్ ఫార్మాట్. ఓకే 24 అవర్స్ ఫార్మాట్. ఓకే డే నేమ్, ఈ అంటే డే, ఏ డే. ఎస్ అంటే SS అంటే సెకండ్స్ అని. ఓకే క్యాపిటల్స్ హెచ్హెచ్ అంటే హవర్స్ ఇలా ఉంది, డిడి ఇలా ఉంది. ఓకే సో ఇలా మనకు ఈ ఫార్మాట్స్ని మనం ఎప్పుడైనా మనం రాసేటప్పుడు ఇది చెక్ చేసుకొని మనం ఫార్మాట్ని రాస్తాం, డోంట్ వరీ. రైట్, ఇప్పుడు ఈ ఫార్మాట్ని యూజ్ చేసి టైంని కూడా, ఇప్పుడు మనము డేట్ టైం ఫార్మాటర్ అని తీసుకున్నాం కదా, ఇక్కడ డేట్ టైం ఫార్మాటర్ అని ఇలా తీసుకున్నాం. ఇక్కడ మనం ఓన్లీ డేట్ మాత్రమే ఇచ్చాం. టైంని కూడా ఇవ్వాలనుకో, అంటే టైంకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి, కొన్ని టైంకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి. ఆల్ రైట్, డిడి హెచ్హెచ్ ఇలా ఉన్నాయి. ఓకే సో ఆ టైం ఇవ్వాలంటే ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం. హెచ్హెచ్ అంటే అవర్స్, క్యాపిటల్ హెచ్హెచ్ అంటే ఏంటి 24 అవర్స్. ఓకే సో ఎంఎం అంటే మినిట్స్, ఎస్ఎస్ అంటే సెకండ్స్. ఓకేనా, ఇలా మనం టైంని ఫార్మాట్ని మెన్షన్ చేస్తాం, దీన్ని బట్టి మనం ఇలా ప్రొవైడ్ చేయాలి.
అప్పుడు మనకు డేట్లో లోకల్ డేట్ టైంలో పార్ట్స్ అనే మెథడ్ ఉంటుంది. మనము స్ట్రింగ్ని ఇస్తాము, తర్వాత ఫార్మాటర్ని ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా లోకల్ డేట్ని కన్వర్ట్ చేయాలి. ఫార్మాటర్ ఇవ్వాలి. ఫార్మాటర్ ఇవ్వాలంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ క్యారెక్టర్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. అది ఏ బేసిస్ మీద మన దగ్గర ఎలాంటి డేటా ఉందో, ఎలాంటి స్ట్రింగ్ ఉందో చూసుకొని ఆ ఫార్మాట్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే, got it? The same type of operations are available for local date తీసుకున్నాం కదా మనం. లోకల్ టైం, ఇలా లోకల్ టైం అనేది కూడా ఇలా ఇస్తాం. సో డేట్ టైం ఫార్మాటర్లో ఓన్లీ ఇలా ఇచ్చామనుకో టైం ఒకటే. సేమ్ డేట్ అండ్ టైం ఫార్మాటర్ కావాలంటే మనకు డేట్ టైం ఫార్మాటర్ ఇట్ వర్క్స్ ఫర్ బోత్, ఎందుకంటే ఇట్ అండర్స్టాండ్స్ బోత్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, స్పెషల్ క్యారెక్టర్స్. సో దాని ఫార్మాట్ ఇస్తే సరిపోతుంది. టైంని మాత్రమే, మనకు డేట్తో సంబంధం లేదు, ఓన్లీ టైం మాత్రమే కావాలనుకుంటే లోకల్ టైం, ఓన్లీ డేట్ కావాలంటే లోకల్ డేట్, రెండు కావాలనుకో లోకల్ డేట్ టైం తీసుకుంటాం. అంటే ఓన్లీ టైం మీద మనం వర్క్ చేయాలంటే లోకల్ టైం, ఓకే, లోకల్ డేట్, లోకల్ టైం అండ్ డేట్, లోకల్ డేట్ టైం, ఇలాంటి రెండు కావాలంటే రెండు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలంటే అలా తీసుకోవచ్చు. అంటే 3 క్లాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు లోకల్ టైంలో ఎలాంటి మెథడ్స్ ఉన్నాయో, టైం కూడా అంతే కదా. ఇప్పుడు సెకండ్స్ ఏంటి, మినిట్స్ ఏంటి, అవర్స్ ఏంటి, అలా ఉంటాయి. ఒక 24 అవర్స్కి యాడ్ చేయమంటే ఏం చేయాలి, ఒక 2 అవర్స్ని యాడ్ చేయాలి, 30 మినిట్స్ని యాడ్ చేయాలి అంటే అది నెక్స్ట్ మినిట్కి నెక్స్ట్ అవర్కి వెళ్ళిపోవచ్చు. అవన్నీ కన్సిడర్ చేసుకుని ఆ మెథడ్స్ అన్నీ దీంట్లో ఉంటాయి, అలాంటి మెథడ్స్ అన్నీ. సో ఒకసారి మెథడ్స్ చూడండి. లోకల్ టైం నౌ అంటే ఇప్పుడున్న ఆబ్జెక్ట్తో ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఆఫ్ మనం ఇచ్చే టైం ఇదేంటి, మనకు అవర్స్, మినిట్స్, సెకండ్స్. గెటింగ్ టైం ఫీల్డ్స్ కావాలంటే ఏమవ్వాలి, ఒక లోకల్ టైం అనే ఆబ్జెక్ట్ ఉంటే మన అవర్ ఏంటి, మినిట్ ఏంటి, సెకండ్స్ ఏంటి అనేది తెచ్చుకోవచ్చు. ఓకే, నానో సెకండ్స్ కూడా తెచ్చుకోవచ్చు. అండ్ అవర్స్ని ప్లస్ చేయొచ్చు, ఓకే, మైనస్ చేయొచ్చు, మినిట్స్ని కానీ సెకండ్స్ని కానీ నానో సెకండ్స్ని అయినా సరే ఓకే చెక్ చేయొచ్చు. ఓకే, సేమ్ సబ్స్ట్రాక్షన్ చేయొచ్చు, ఓకే, మైనస్ చేయొచ్చు. కంపారిజన్ మెథడ్స్ అంటే ఇప్పుడు T1 డాట్ ఈజ్ బిఫోర్, ఈవెన్ సేమ్ మెథడ్ అవైలబుల్ ఇన్ ద డేట్ కూడా. 2 డేట్స్ ఇచ్చి ఈజ్ బిఫోర్ అని అన్నామనుకో, T1 అనేది T2 కంటే బిఫోరా కాదా అని చెక్ చేస్తాం. అలాగే డేట్స్ కూడా అంతే, డేట్ కూడా ఉంటుంది. లోకల్ డేట్లో కూడా బిఫోర్, ఆఫ్టర్ అనే మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో అది మనం అక్కడ రాలేదు. ఈజ్ ఆఫ్టర్ కన్వర్టింగ్ టైం పార్ట్స్ టు సెకండ్ హాఫ్ డే. ఓకే, ఓకే, ఇదే ఉంది అడ్జస్టింగ్ టైం విత్ అవర్. మనం ఏదైనా క్రియేట్ చేయాలంటే 2 అవర్ అంటే టైం నుంచి ఎన్నో నానో సెకండ్ ఆఫ్ డే అని చెక్ చేయొచ్చు, ఎన్నో మినిట్ అని చెక్ చేయొచ్చు, ఎన్నో సెకండ్ అని చెక్ చేయొచ్చు. ఓకే, ఆల్ రైట్. విత్ అవర్, విత్ మినిట్స్, విత్ సెకండ్స్తో మనం క్రియేట్ చేయొచ్చు. పార్ట్సింగ్, ఓకే, పార్ట్స్ చేయొచ్చు. సేమ్ లోకల్ టైం బై డిఫాల్ట్గా ఈ ఫార్మాట్లో ఉంటే పార్ట్స్ అయిపోతుంది. అట్లా కాకుండా మనం ఫార్మాటింగ్ చేయాలనుకుంటే డిఫరెంట్ స్టైల్లో ఉంటే అప్పుడు ఫార్మాటర్ యూజ్ చేయాలి. డేట్ అండ్ టైం ఫార్మాటర్ యూజ్ చేసి కన్వర్ట్ చేస్తాం. ఓకే, యూస్ఫుల్ కాన్స్టెంట్ బై డిఫాల్ట్గా లోకల్ టైం డాట్ మిడ్ నైట్, నూన్ అని, లోకల్ టైం డాట్ మిక్స్ అని ఇలాంటి బై డిఫాల్ట్గా కొన్ని కాన్స్టాంట్స్ ఉంటాయి. ఓకే, ఇవి మెథడ్స్, దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ 2 మెథడ్స్ కలిపి ఒక క్లాస్లో ఉంటాయి. ఏంటవి, డేట్ అండ్ టైం. సేమ్ మెథడ్సే కలిసి ఉంటాయి డేట్ అండ్ టైం కోసం.
అలా కాకుండా మనకు ఇంకొక క్లాస్ ఉంది, 4 క్లాసెస్ ఉంటాయి టైంకి. అదేంటంటే మీరు చెక్ చేస్తే టైం జోన్, జోన్డ్ డేట్ అండ్ టైం. జోన్డ్ డేట్ అండ్ టైం అంటే, డేట్ టైం అంటే, జోన్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఇండియన్ టైం జోన్ ఐఎస్టీ అంటాం. ఓకే, ఐఎస్టీ, యూఎస్టీ అట్లా ఒక టైం జోన్స్ చాలా ఉంటాయి. మనకి ఇక్కడ ఒక టైం అయితే ఇంకొక టైం వేరే వాళ్ళకి అవుతుంది, ఈఎస్టీ అని. యూఎస్లో మల్టిపుల్ టైం జోన్స్ ఉంటాయి, ఇన్ని టైం జోన్స్ ఉంటాయి యూఎస్లో. మన ఇండియాకి మాత్రం ఒకటే టైం జోన్ ఉంటుంది. బట్ యాక్చువల్గా ఇండియాకి ఓకే ఒకటే ఉంటుంది, ఐఎస్టీ అంటారు. ఓకే, అలాగే అలా డిఫరెంట్ టైం జోన్స్ మనకు ఉంటాయి. ఓకే, మనకు జోన్ ఐడి బై డిఫాల్ట్గా జోన్ టైం నవ్ అంటే మీనింగ్ ఏంటి? కరెంట్ టైం జోన్ ఏదైతే ఉందో అది ప్రతి దాంట్లో నవ్ అనే మెథడ్ ఉంటుంది. సో ఇక్కడ కాన్స్టెంట్స్ కొన్ని ఉంటాయి, అమెరికా, న్యూయార్క్, ఏ టైం జోన్ కావాలంటే ఆ టైం జోన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, జోన్ డేట్ టైం అని ఇచ్చి ఏంటి ఫస్ట్ డేట్, టైమ్, జోన్. ఓకే, అలా చేయొచ్చు. కన్వర్టింగ్ టైం జోన్, ఇప్పుడు ఒక టైం ఇచ్చి ఇంకో టైం జోన్కి మార్చామనుకో, ఆ టైం జోన్లో ఇప్పుడు ఏ టైం ఉంటుందో ఆ టైం కనిపిస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇండియా టైం జోను, ఇది లండన్ టైం జోన్, ఇలా ఉంటుంది. సో మనం కానీ ఒక టైం జోన్ని మారిస్తే ఒక డేట్కి, టైంకి, ఆటోమేటిక్గా అది ఏమవుతుందంటే ఒక టైం జోన్ నుంచి ఇంకో టైం జోన్కి మారుతుంది. అంటే టైం మారుతుంది, అంటే కరెక్ట్గా ఇదే టైంలో ఆ టైం జోన్ ఎంత ఉందో ఆ టైం జోన్లో ఏ టైం అవుతుందో ఆ టైం చూపిస్తుంది. ఓకే, ఇదంతా ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. జోన్ బేసిస్ మీద మనం ఏదైనా వర్క్ చేయాలి అని అనుకుంటే మనం టైం జోన్ని ఇలా మనం చెక్ చేసుకుంటే వెళ్ళిపోతాం. గాట్ ఇట్ గైస్? ఫార్మాట్ రే, ఒక సేమ్ ఫార్మాట్ రే, ఏమేమి టైం జోన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ప్రింట్ చేయొచ్చు. ఓకే, మనకున్న టైం జోన్స్ ఏమేమి అవైలబిలిటీ ఉన్నాయో ప్రింట్ చేయొచ్చు. ఓకే, కన్వర్టింగ్ లోకల్ డేట్ టు టైం జోన్ డేట్. లోకల్ డేట్ టైం, జోన్ టైము, ఇదేంటి లోకల్ డాట్ అట్ జోన్, దానికి జోన్ని యాడ్ చేయొచ్చు. ఓకే, జోన్ని యాడ్ చేయొచ్చు. ఆల్రైట్, సో ఇలా జోన్ బేసిస్ మీద మనకు వర్క్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓకే, సో 1.8 ఫీచర్స్లో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. అలా కాకుండా ఇంకా దీంట్లో వాళ్ళు ఇవ్వనివి కొన్ని ఉన్నాయి. రెడ్ బ్లాక్, ఓకే, హ్యాషింగ్ టెక్నిక్ గురించి మనం చెప్పుకున్నాం, గుర్తుందా? బకెట్స్ ఉంటాయి, రైట్? యా,
1.8కి దీనికి కొంచెం చేంజ్ అయింది. ఓకే రైట్. అప్పుడు అప్పుడు ఏమంటే ఇది హ్యాష్ మ్యాప్ అనుకో, ఒక ఆబ్జెక్ట్ వచ్చింది అనుకో, ఇవన్నీ బకెట్స్ అనుకోండి, మల్టిపుల్ బకెట్స్ ఉంటాయి హ్యాషింగ్ టెక్నిక్లో. సేమ్ హ్యాష్ కోడ్ ఉన్నాయని సేమ్ బకెట్లో ఉంటాయి. దీన్ని ఏమంటారు అంటే లింక్ లిస్ట్ అంటారు. ఇంతకుముందు లింక్ లిస్ట్ వాడేవారు. ఎప్పుడైతే 1.8లోకి వచ్చిన తర్వాత లింక్ లిస్ట్, సో ఇఫ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద బకెట్ ఎక్సిడ్స్ ఏ థ్రెషోల్డ్, అంటే ఒక థ్రెషోల్డ్ పాయింట్ పెట్టుకోవచ్చు. సపోజ్ 3 ఆబ్జెక్ట్స్ అని పెట్టుకుంటే ఆ థ్రెషోల్డ్ మారితే అప్పుడు లింక్ లిస్ట్ కాకుండా రెడ్ బ్లాక్ అల్గారిథం వస్తుంది. అంటే దాని లోపల ఇంప్లిమెంటేషన్ ఇది వాడతాం. ఓకే, వాల్యూ 8 ఇట్లా మనం మెన్షన్ చేసుకోవచ్చు. థ్రెషోల్డ్ ఏంటి 8 అని దాంట్లో. ఓకే, రెడ్ బ్లాక్. ఎప్పుడు రెడ్ బ్లాక్ అల్గారిథం రావాలి అని అంటే, రెడ్ బ్లాక్ అనేది అంటే బ్యాలెన్స్డ్ ట్రీ అంటారు. అదొక అల్గారిథము. ఏంటంటే ఈజీగా డేటాని రిట్రీవ్ చేయడానికి. ఓకే, నార్మల్గా అయితే ఇదిగో ఇలా డేటా ఇలా ఉంటుంది. ఇవన్నీ వాల్యూస్ అన్నీ ఇలా లింక్ లిస్ట్ స్టైల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ట్రీ స్ట్రక్చర్లోకి తీసుకొస్తారు. అంటే థ్రెషోల్డ్ దాటితే అంతవరకు లింక్ లిస్టే ఉంటుంది. ఎక్కువ వాల్యూస్ ఉన్నప్పుడు స్పీడ్గా డేటా తీసుకురావడానికి రెడ్ బ్లాక్ అల్గారిథం వాడతాం. ఓకే, సో రెడ్ బ్లాక్ అల్గారిథం అనేది ఇంకొంచెం మనం తర్వాత చెప్తున్నాము. బట్ అది అంటే 1.8 నుంచి దాని స్ట్రక్చర్, హ్యాష్ కోడ్ స్ట్రక్చర్ మారింది అని చెప్పచ్చు. ఓకే, సో ఇలా వస్తాయి. అంటే ఒకదాని కింద 2 వాల్యూస్ ఉంటాయి. ఓకే చూడు, జావా 8లో ఈ ట్రీ స్ట్రక్చర్లో 2 వాల్యూసే ఉంటాయి. 2 నోట్సే ఉంటాయి ఒక స్ట్రక్చర్ కింద. దీని కింద మ్యాక్సిమం 2నే ఉంటాయి. దీని కింద 2 కంటే ఎక్కువ వేయాలంటే దాని కింద వేస్తుంది. ఓకే, అంటే లెఫ్ట్ స్మాల్ వాల్యూ, రైట్ హై వాల్యూ. got it so high value. Okay, ఓకేనా. సో ఇవి 1.8 ఫీచర్స్ మేజర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మనకు 1.8 తర్వాత 1.9 ఫీచర్స్. 1.9లో పెద్దగా ఏముండవు, కొన్ని ఫీచర్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. తర్వాత జావా 11లో కొద్దిగా మనకు మాడ్యూల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, మాడ్యూల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. జావా 17లో మనకేమొస్తుందంటే రికార్డ్ వస్తుంది. రికార్డ్ అనే ఆబ్జెక్ట్. ఓకే, చెప్పుకుంటుంది తర్వాత రికార్డ్ అనే ఆబ్జెక్ట్. ఆల్రైట్, ఇంకా కొన్ని స్విచ్ కేసులో అంతకుముందు డిఫరెంట్గా ల్యాండా ఎక్స్ప్రెషన్ స్టైల్లో వస్తుంది. కొంచెం చేంజ్ అయింది స్విచ్ కేసు, అది కూడా వస్తుంది. జావా 21లో వర్చువల్ థ్రెడ్స్. 25లో ఇంకా మేజర్ మళ్ళీ. ఓకే, 25 గురించి 21 గురించి ఫస్ట్ ఫినిష్ చేసేద్దాం. ఓకే, ఇంక 1.8 ఫీచర్స్ ఇంకా డ్యామ్ షూర్ ఇవి కంపల్సరీ రావాల్సిందే.
నెక్స్ట్ ఫీచర్ నెక్స్ట్ ఫీచర్స్ అన్న మీరు తెలుసుకుంటే మీకు అడ్వాంటేజ్ అని చెప్పొచ్చేమో, కానీ 1.8 ఫీచర్స్ తెలియకుండా పోవద్దు ఇంటర్వ్యూకి, అంతే. ఇంకా పొరపాటు కూడా ఎంటర్ అవ్వద్దు, వెళ్ళాలనే ఆలోచన కూడా ఉండకూడదు. ఈ మ్యాండేటరీ ఫస్ట్ ఫంక్షన్ ప్రోగ్రామింగ్ మనం చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా. ఆల్ రైట్, సో ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకుంటే అయిపోతాయి. ఆల్ రైట్, 1.8 ఫీచర్స్ చూద్దాం. 1.9 ఓకే. మాడ్యూల్ సిస్టమ్ 9 నుంచే స్టార్ట్ అయింది. మాడ్యూల్ బిగ్ ఫీచర్ ఇన్ 9 అంటే మాడ్యూల్స్ 11 కాదు, సారీ 9లోనే యాడ్ అయింది మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్. అంటే మాడ్యూల్ అనేది ఎందుకు వచ్చిందంటే లార్జ్ అప్లికేషన్స్ ఇంటూ మాడ్యూల్స్ అండ్ కంట్రోల్ డిపెండెన్సీస్. అంటే ఇప్పుడు ప్రతి ప్రాజెక్టులోనూ చాలా డిపెండెన్సీస్ ఉంటాయి కదా, ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడా ఉండడం వల్ల పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. అందుకే ఏ మాడ్యూల్కి ఏ డిపెండెన్సీస్ కావాలో అలా మాడ్యూల్గా డివైడ్ చేసుకొని ఆ డిపెండెన్సీస్ అన్నిటిని పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడు, దీనికంటే ఒక మాడ్యూల్ని క్రియేట్ చేస్తాం. ఈ మాడ్యూల్కి ఏమేమి కావాలి? ఒక ప్యాకేజీ మాడ్యూల్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్. ఈ పర్టికులర్ ప్యాకేజ్కి ఇవి కావాలి. రిక్వైర్స్ SQL, మనం ఏమి ఎక్స్పోర్ట్ చేస్తాము, సర్వీస్ని ఎక్స్పోర్ట్ చేస్తాము, సంథింగ్ లైక్ దిస్. ఓకే, మాడ్యూల్ అని క్రియేట్. బై డిఫాల్ట్ మనం క్రియేట్ చేసిన ప్రతి ఆ ప్రాజెక్ట్కి కూడా ఒక మాడ్యూల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. మాడ్యూల్ ఫైల్, మాడ్యూల్ ఇన్ఫో అని. ఓకే, జస్ట్ అది బై డిఫాల్ట్గా మాడ్యూల్ ఇన్ఫో అని ప్రొవైడ్ చేసేస్తాం. ఇదొకటి అంటే మాడ్యూల్ ఏంటి అని. దీనివల్ల వచ్చేది ఏంటంటే లార్జ్ అప్లికేషన్స్ ఇంటూ మాడ్యూల్స్గా డివైడ్ చేసుకుంటాం. కంట్రోల్ డిపెండెన్సీస్, ఏ మాడ్యూల్కి ఏ డిపెండెన్సీస్ కావాలి. ఓకే, ఆర్గనైజింగ్ అంతే ఒక అప్లికేషన్. మాడ్యూల్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్యాకేజ్. ఒక మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ రిక్వైర్స్ అనే డిపెండెన్సీ ఆన్ అనదర్ మాడ్యూల్. ఈ మాడ్యూల్కి వేరే మాడ్యూల్ మీద డిపెండెన్సీ ఉందా, డిపెండెన్సీస్. ఓకే, ఎక్స్పోర్ట్ ప్యాకేజ్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ద మాడ్యూల్. అంటే ఈ మాడ్యూల్ నుంచి ఏ ప్యాకేజ్ యాక్సెసిబుల్. ఓకే, యూజర్ ఫర్ రిఫ్లెక్షన్ ప్యాకేజ్. ఓపెన్స్ అంటే రిఫ్లెక్షన్ కోసం, అంటే రిఫ్లెక్షన్ ప్యాకేజ్ యూజ్ చేసి దాంట్లో క్లాస్లు మెథడ్స్ యాక్సెస్ చేయొచ్చు కదా, అది ఓపెనా కాదా, ఓపెనా క్లోజ్డా, ఎవరు వాడకూడదు అనుకుంటే దాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఓకే, అంటే ప్రాజెక్ట్ వైజ్లో ఎన్క్యాప్సులేషన్. ఓకే, ఫాస్టర్ స్టార్టప్, స్మాలర్ రన్ టైమ్ ఇమేజెస్. అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ని మాడ్యూల్స్గా డివైడ్ చేయడం. ఆ మాడ్యూల్కి ఏమేమి ఉంటాయి? ఎవ్రీ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ప్యాకేజెస్. అండ్ ఏంటంటే డిపెండెన్సీస్, అంటే ఒక మాడ్యూల్ ఇంకో మాడ్యూల్ మీద డిపెండెన్సీ ఉండొచ్చు, అలా డిపెండెన్సీస్ రాస్తాం. అండ్ తర్వాత ఈ మాడ్యూల్ వేరే మాడ్యూల్ నుంచి యాక్సెసిబుల్ చేయడానికి ఏమేమి చేయొచ్చు అని చెప్పడానికి ఓకే ఎక్స్పోర్ట్స్ అని ఇలా ఉంది. ఓకే, సో ప్యాకేజెస్ని ఇంకొక లెవెల్ అప్ చేశారు. ప్యాకేజ్లో డైరెక్ట్గా క్లాస్ ఉండేవి, ఇప్పుడు ప్రాజెక్ట్లో ప్యాకేజ్ ఉండేవి, కానీ ఇప్పుడు ప్రాజెక్ట్లో మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్ లోపల ప్యాకేజీలు ఉంటాయి. ఓకే, ఏ మాడ్యూల్ ఏవేవి యాక్సెస్ చేయొచ్చు, వేరే మాడ్యూల్లోనేవి చేయొచ్చు, ఏ మాడ్యూలే చేయలేవు. సో ఏదైనా మనకు రన్ అయ్యేటప్పుడు స్పీడ్గా లోడ్ అయిపోతాయి. పర్టికులర్గా ఒక మాడ్యూల్ లోడ్ చేయాలంటే అదే లోడ్ అయిపోతుంది స్పీడ్గా, పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. స్టార్టప్ లాంటిది, స్మాలర్ రన్ టైమ్ ఇమేజెస్. ఓకే, జావా 9 ఇంట్రడ్యూస్డ్. ఓకే, రెండో పాయింట్ జేషెల్. ఓకే, జేషెల్ అనే ఒక వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా రన్ చేయాలని అనుకుంటే జేషెల్ యూజ్ చేసి, అంటే ఏం లేదు, అది కూడా ఒక కమాండ్ లైన్ ప్రాంప్ట్, దాంట్లో మీరు ఇట్లా కోడింగ్ రాసుకోవచ్చు, డైరెక్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లైన్ బై లైన్, అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్, లైన్ బై లైన్ ఏమంటారు రన్నింగ్. ఇప్పుడు మనం పైథాన్ తీసుకుంటే నోట్బుక్ అంటారు దాన్ని, ఒక ప్రోగ్రామ్.
ప్రోగ్రామ్ మొత్తము ఒకేసారి ఒకే ఫైల్లో రాసేయచ్చు. అలా కాకుండా ఈచ్ ప్రోగ్రామ్ని సెల్లో రాయొచ్చు. అంటే ఒక స్టెప్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అది రన్ అవుతుందా, దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయొచ్చు. దాని తర్వాత అది సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ని రన్ చేయొచ్చు, థర్డ్ స్టెప్. అట్లా స్టెప్ బై స్టెప్ రన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ చిన్న చిన్న ఏదైనా యూజ్ చేయడానికి యూజ్ ఫర్ టెస్టింగ్ స్నిప్పెట్స్ అంతే. జావా నేర్చుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి వాడతారు అంతే. అది పెద్ద ప్రాజెక్టులలో వాడరు. జేషెల్ అనేది మేజర్ ఏంటి జావా 9లో మాడ్యూల్స్. దీంట్లో లిస్ట్ డాట్ ఆఫ్ మనం ఇట్లా వాడుతుంటే ఎర్రర్ వస్తాయి చూడు అప్పుడప్పుడు, ఎందుకంటే 1.8లో ఉండవు. లిస్ట్ ఆఫ్, సెట్ ఆఫ్, మ్యాప్ ఆఫ్ అని వాల్యూస్ మనం మెథడ్స్ని తీసుకోవచ్చు. ఇమ్యూటబుల్. ఓకే, ఇంకా ఏంటంటే స్ట్రీమ్స్లో టేక్ వైల్ అనే మెథడ్ యాడ్ అయింది. చిన్న చిన్న టేక్ వైల్ ఇలా కొంచెం డ్రాప్ వైల్ అంటే ఒక ఇది కూడా ఏంటంటే దీన్ని ఏమంటాము, ప్రిడికేట్ని యాడ్ చేస్తాం అంతే. కండిషన్, ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు వాల్యూస్ తీసుకోవాలి. <4 వరకు తీసుకోవాలి. ఓకే, డ్రాప్ వైల్ ఇంతవరకు డ్రాప్ అవ్వాలి. ఇక్కడ నుంచి 4, 5, 5 తీసుకుంటాం. ఓకే, ఇటరేట్ అనే మెథడ్, స్ట్రీమ్ డాట్ ఇటరేట్ అనే ఒక మెథడ్ ఉంది ఇటరేట్ చేయడానికి. ఓకే, సంథింగ్ ఆప్షనల్ ఏపీఐ, ఆప్షనల్లో 1.8లో వచ్చింది. దీంట్లో కొన్ని మెథడ్స్ స్ట్రీమ్లో ఆప్షనల్ ఆఫ్, స్ట్రీమ్ ఆబ్జెక్ట్ ఆప్షనల్ ఆఫ్ అని ఇలా తీసుకుంటే ఆప్షనల్ అని చెప్పి స్ట్రింగ్ తీసుకోవచ్చు. ఆప్షనల్ ఆఫ్ అని చెప్పి ఇలా తీసుకోవచ్చు. దీంట్లో ఇది ఇఫ్ ప్రజెంట్ ఆర్ ఎల్స్ అని ఈ మెథడ్ 1.9లో వచ్చింది. ఇఫ్ ప్రజెంట్ ఎల్స్. తర్వాత ఆప్షనల్లో స్ట్రీమ్ అనే మెథడ్ ఆప్షనల్లో కూడా స్ట్రీమ్ లాగా చేయొచ్చు. ఓకే, స్ట్రీమ్ తీసుకోవచ్చు, ఆప్షన్ నుంచి స్ట్రీమ్ తీసుకోవచ్చు. ఇఫ్ ప్రజెంట్ ఆర్ ఎల్స్, ప్రజెంట్ అయితే ఇది, లేదంటే ఇది, లాజిక్ రాసేయచ్చు కదా. ఈజీ కదా. ఇప్పుడు ఆప్షనల్ డేటా వచ్చింది, ఉంటే ఏం జరగాలి, లేకుంటే ఏం జరగాలని దాంట్లో రాస్తే అయిపోతుంది. ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ స్టైల్లో రాస్తే అయిపోతుంది. ప్రైవేట్ మెథడ్స్. ఓకే, దీంట్లో జావా 9 అలోస్ inside the interfaces. Okay, used to reuse code inside the interface methods. Okay, default methods కాల్ చేసుకోండి. ఓకే, 1.9లో ప్రొవైడ్ మెథడ్స్ని రాయొచ్చు. ఓకే, దాన్ని ఎక్కడ వాడచ్చు, ఓన్లీ డిఫాల్ట్ మెథడ్స్. అంటే ఇక్కడ బయట నుంచి కాల్ చేయలేము ఈ మెథడ్ని, విత్ ఇన్ ద సేమ్ మెథడ్లో కాల్ చేసుకోవచ్చు. ట్రై విత్ రీసోర్స్ అనేది 1.7లోనే వచ్చింది, కానీ వితౌట్ రీడిక్లరేషన్. ఓకే, డైరెక్ట్గా ఇలా చేయొచ్చు. ఇప్పుడు జావా 9లో జావా బిఫోర్ దాంట్లో న్యూ బఫర్ రైటర్ ఇలా రాస్తున్నాము. ఓకే, యా. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాంట్లో డైరెక్ట్గా ట్రై రాసేయచ్చు. ట్రైలో ఇంతకుముందు అయితే ట్రై లోపల డిక్లేరేట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 9లో అయితే ఇలా క్రియేట్ చేసేయచ్చు. సో ఈజీగా ఉంటుంది కదా ట్రై. లేదంటే ఆ ట్రై ఎలా పెద్దగా అయిపోయి కన్ఫ్యూజింగ్గా ఉండేది. 1.9లో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఓకే, బెటర్ కంట్రోల్ ఓఎస్ ప్రాసెస్. ఓకే, అంటే ప్రాసెస్లు అంటే నేను అప్పుడప్పుడు ఇక్కడ మానిటర్లో ఓపెన్ చేసి ఇవి చూస్తుంటాను చూడండి, ఇవి ఏవేవి ఉన్నాయి ఏంటని. సో జావా ప్రాసెస్ని కిల్ చేస్తుంటా. ఓకే, ఏదైనా స్ట్రక్ అయినప్పుడు చేయొచ్చు. అలా వాటిని హ్యాండిల్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ప్రోగ్రామాటికల్గా వాటిని హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, మల్టీ రిలీజ్ జార్ ఫైల్స్. సింగిల్ జార్ ఫైల్ కెన్ సపోర్ట్ మల్టిపుల్ జావా వర్షన్స్. ఓకే ఇలా వర్షన్స్లో మనం మెన్షన్ చేయొచ్చు జావాలో.
కాంపాక్ట్ స్ట్రింగ్. ఓకే, బిఫోర్ జావా స్ట్రింగ్ సార్టెడ్ యాజ్ క్యారెక్టర్స్. ఓకే, యూజ్డ్ వెన్ పాసిబుల్. ఓకే, దీంట్లో స్ట్రింగ్లో ఆప్టిమైజేషన్, జేవిఎం ఆప్టిమైజేషన్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవి. లెస్ మెమరీ, బెటర్ పర్ఫార్మెన్స్, స్ట్రింగ్ బేసిస్, 2 bytes per క్యారెక్టర్. ఓకే, ఇక్కడ ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్ట్రింగ్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ అరే. ఓకే, స్ట్రింగ్ ఎస్ అని తీసుకుంటే డేటా ఇలా స్టోర్ అయ్యేది. ఈచ్ క్యారెక్టర్కి ఎన్ని బైట్స్? 2 bytes ఉంటాయి కదా క్యారెక్టర్కి. సో ఇంత క్యారెక్టర్ని తీసుకునేటప్పుడు ఇన్ని బైట్స్లో తీసుకునేది. టోటల్ 10 bytes తీసుకుంటుంది. ఒక 5 ఒక స్ట్రింగ్లో 5 క్యారెక్టర్స్ ఉంటే 10 bytes తీసుకుంటుంది. ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్ 2 bytes కాబట్టి. ఎందుకంటే ఈ స్ట్రింగ్ అనేది క్యారెక్టర్ అరే కాబట్టి ఇంటర్నల్గా. అందుకే క్యార్స్ అంటే మనం రిటర్న్ చేసేది క్యారెక్టర్స్ రిటర్న్ చేస్తారు, గుర్తుందో లేదు. స్ట్రీమ్ రిటర్న్ చేస్తుంది. ఈవెన్ యాస్కీ క్యారెక్టర్స్ రిక్వైర్స్ ఓన్లీ 1 byte. ఓకే, యాస్కీ క్యారెక్టర్ కావాలంటే ఒక బైట్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే అది 156 లోపలే ఉంటుంది కాబట్టి ఒకే బైట్లో స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడు, జావా చేంజ్ ద ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్ట్రింగ్. ఓల్డ్ న్యూ ఏంటంటే బైట్ అరే బైట్ కోడర్. స్ట్రింగ్ తీసుకున్నప్పుడు బైట్ అరే, ఒక బైట్ అరే వాల్యూ ఇది, దీనికి సంబంధించిన కోడర్. 2 ఎన్కోడింగ్ టైప్స్, UTF-18 ఇలా 18 యూజ్ చేసుకొని ఇంటర్నల్గా బైట్స్ని యూజ్ చేసుకుంటుంది. 1 byte. ఓకే, క్యారెక్టర్ కోడ్ 1 byte, ఇది 2 bytesకి. సంథింగ్ లైక్ ఇప్పుడు యాస్కీ క్యారెక్టర్స్ ఉన్నాయనుకో, బైట్ ఇలా స్టోర్ చేసుకుంటుంది డేటా, ఇలా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంటర్నల్ రిప్రజెంటేషన్ వల్ల 5 bytes వచ్చాయి దీనికి, అర్థమైందా? ఓకే, ఇంటర్నల్ కోడర్ ఈక్వల్ టు లాటిన్ అని. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు యూనికోడ్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్, అదే ఇండియన్ కానీ చైనీస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు UTF-16 అన్నప్పుడు వాల్యూ ఈక్వల్ ఇలా అన్నప్పుడు 2 bytes per క్యారెక్టర్. అప్పుడు ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్స్ అయితేనే 2 bytesకి వెళ్తుంది, లేదంటే సింగిల్ బైట్కి వెళ్ళిపోతుంది. సో ఆప్టిమైజేషన్, వై దిస్ ఆప్టిమైజేషన్ వర్క్స్. ఇంగ్లీష్ టెస్ట్ కానీ ఇవన్నీ కూడా లాగ్స్ డేటా కానీ ఇవన్నీ ఉంటాయి. కొంచెం మామూలుగా ఏదైనా ఇలాంటి UTF ఫార్మాట్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేయదు. రైట్, బెనిఫిట్స్ చాలా. ఓకే, 50% మెమరీ సేవ్ అవుతుంది కదా. ఓకే, గాడి అర్థమైందా? అవి ఎక్కడ జరిగింది? 1.9లో జరిగింది. స్ట్రింగ్స్ ఆప్టిమైజేషన్ 9లో జరిగింది. సో మేజర్గా 1.9లో జరిగింది ఏంటంటే మాడ్యులరైజేషన్, మాడ్యూల్స్. తర్వాత స్విచ్లో కొంచెం చేంజ్ వచ్చింది, స్విచ్ కాదు, ట్రై విత్ రీసోర్స్లో కొంచెం చేంజ్ వచ్చింది. తర్వాత స్ట్రింగ్ ఇంటర్నల్ రిప్రజెంటేషన్ చేంజ్ వచ్చింది. రైట్. సో అంటే నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే ఇంటర్వ్యూయర్ డెప్త్ పెరిగింది. ఇంటర్వ్యూలో ఇప్పుడు ఎప్పుడైతే మనం కోడింగ్ రాయాల్సిన అవసరం లేదో ఇప్పుడు ఇంకా ఎక్కువ డెప్త్ తెలిస్తేనే మనం ఇంకా బాగా యూజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇంటర్వ్యూలో ఆ డెప్త్ నాలెడ్జ్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏది వాడాలి, ఇప్పుడు కరెక్ట్గా మనం అది రాస్తే కోడ్ వచ్చేస్తుంది, కానీ ఏ వర్షన్ వాడాలి ఇప్పుడు ఇది తెలిస్తే కదా మనం ఈ వర్షన్ వద్దు నాకు ఈ వర్షన్ కావాలని దానికి చెప్పచ్చు. ఓకే, సో అందుకే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మనం ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు దీంట్లో. కాబట్టి సో అందరూ ఎట్లా మూడ్లో ఉన్నారంటే ఏఐ వచ్చింది కాబట్టి ఇంకా మనం ఏం నేర్చుకున్నకల్లా అంతా ఇస్తుంది అనుకుంటున్నాం, కానీ కాదు.
ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి. అందుకే సర్ఫేస్ లెవెల్ ఎవరైతే నేర్చుకుంటారో, పైన ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళంతా ఇంటికే ప్యాకప్, వాళ్ళతో పనే లేదు ఇంకా. ఇప్పుడు ఎవరు ఏఐతో పని చేయించుకోవాలంటే దానికంటే క్లెవర్గా ఉండాలి. ఆ ఇచ్చే దాంట్లో మనము ఇది కాదు ఇది అని చెప్పాలి, అది ఇచ్చినట్టు తీసుకోకూడదు. రైట్, కొన్ని మీకు డెవలప్మెంట్లో కూడా చూపించాయి ఎట్లా ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయి, అది వచ్చేది ఎట్లా. ఇంకా అది ఇంప్రూవ్ అవ్వచ్చు, ఎంత ఇంప్రూవ్ అయినా దానికి మనమే సజెషన్స్ ఇవ్వాలి, మనమే, అదొక టూల్ అంతే. ఓకే, మనం అదర్ దెన్ దట్ నథింగ్. ఓకే, HTTP2 క్లయింట్ ఇది ఓకే, మనం వాడము నార్మల్గా. ఇది ఎప్పుడైనా ఇలా వాడాల్సి వస్తుంది. ఇది ఎవరు వాడతారంటే ఇప్పుడు వెబ్ క్లయింట్ మనం వాడతాం కదా, మీకు తెలియకపోవచ్చు. ఇప్పుడు మామూలుగా రెస్ట్ సర్వీస్ వాడినప్పుడు రెస్ట్ టెంప్లెట్ వాడినాం, మనం డైరెక్ట్గా రెస్ట్ టెంప్లెట్ వాడుతున్నాం. రెస్ట్ టెంప్లెట్ ఎవరు వాడతారు? రెస్ట్ టెంప్లెట్ ఏం వాడుతుంది అంటే ఇది HTTP క్లయింట్ వాడతాం ఇంటర్నల్, అంటే ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి అది వాడేటప్పుడు. ఓకే, మనం ప్యూర్ జావా నుంచే ఒక సర్వీస్ నుంచి ఇంకో సర్వీస్కి కాల్ చేయాలి అని అనుకున్నప్పుడు వెబ్ క్లయింట్, ఇది HTTP క్లయింట్ అనేది మనకు ఉంటుంది. దీంట్లో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. గాడిట ఇది చూస్తారా ఒకసారి? ఆల్ రైట్, యా, ఈ ఫినిష్ చేసాక కోర్ జావాని ప్రస్తుతానికి ప్యాకప్ చెప్తాం. ఓకే, వర్షన్స్ అయిపోయాక, ఇవన్నీ అయిపోయాక నెక్స్ట్